முன்னந்திருவாய் முடிப்பிள்ளை தான் உபதேசித்த நேர்கண்ணின் அடியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமாக தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆழ்வார் திருமகளார் ஆண்டாள் மதுரகவி ஆழ்வார் எதிராஜராம் இவர்கள் வாழ்வாக வந்துதித்த மாதங்கள் நாள்கள் தம்மின் வாசியையும் இந்த ఉలగోర్ ఉరైపోం యాం. ఈ పాసురం అనేది 21వ పాసురం ఉపదేశతమాలలో పాసురం 1 నుంచి 20 దాకా ఒక పార్ట్గా ఒక అన్వయంగా చెప్పారు. 21వ పాసురం నుంచి 29వ పాసురం దాకా ఇంకొక రకంగా చెప్తారు. అటైతే మొదట చెప్పిన దానికి ప్రథమ పర్వ నిష్ఠ అని పేరు. అటైతే భగవంతుడే దేవుడు, భగవంతుడే ఆచారుడు అని పెట్టుకొని 10 ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ ఆశ్చర్యమైన ప్రబంధాలు కానీ, వాళ్ళు ఎప్పుడు అవతారం చేశారో ఆ మాసాలు, వాళ్ళు అవతారం చేసి తిరునక్షత్రాలు అనుభవించాము. అది 5వ పాసురంలో అందమిగా నற்கலைகள் ஆய்ந்துரைத்த ஆழ்வார்கள் இந்த உலகிருள் நீங்க வந்துதித்த மாதங்கள் నాள்கள் తమ్மை మన్నులగోర్ తామరియ ఈదండు సొల్లువం యామ్ అని చెప్పి ఆ పాసరంలో ఒక క్రమం పెట్టారు. ఈ ప్రకారం ప్రతిజ్ఞ చేసుకున్నారు తాము మనవాళ్ళం. ఏం ప్రతిజ్ఞ అంటే ప్రథమ పర్వ నిట్టెలు ఉండే 10 ఆళ్వాళ్ళ క్రమంని చెప్తాము అని చెప్పి ఆ ప్రతిజ్ఞ ప్రకారం 20వ పాసరం దాకా లాస్ట్ పాసరం దాంట్లో ఉండో తిరుపల్లాండు కొప్పదోర్ కలైదాన్ உண்டோ பெரியாழ்வார் கொப்பொருவர் தந்தமினோடு செய்தருளம் ஆழ்வார்கள் தம்மிலவர் செய்கலையில் పైదల్ నెంజే నీవు ఉనందు పారని చెప్పి ఆ పాసనం అనుభవించాము. దాని తర్వాత 2వ క్రమం వస్తుంది, 2వ పార్ట్ని పెట్టుకోవచ్చు. అట్టయితే అది చర్మపర్వ నిట్టేలో ఉండే ఒక ముగ్గురుని తీసుకున్నారు. అది ఎవరు స్వామి? ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్, ఆండాల్ తల్లి, దాని తర్వాత మధురకవి ఆళ్వార్, దాని తర్వాత స్వామి రామానుజుల వారు. వీళ్ళు ముగ్గురును ఒక గోష్ఠిగా తీసుకున్నారు. ఆ గోష్ఠిగా తీసినప్పుడు దాంట్లో ఆండాళ్ళను ముందు పెట్టి, దాని తర్వాత మధురకవి ఆళ్వారిని పెట్టేసి, దాని తర్వాత స్వామి రామానుజుల వారిని పెట్టారు. దాంట్లో ఒక సందేహం వచ్చింది, ఎందుకు స్వామి ఆండాళ్ళను ముందు పెట్టారా? ఆండాళ్ళు పెట్టేదానికన్నా ఆండాళ్ళ కన్నా పెద్ద ఆయన ఎవరు? మధురకవి ఆళ్వారు కదా, ద్వాపర యుగం లాస్ట్ లో పుట్టారు. ఆండాలు పెరియాళ్వారి పీరియడ్ లో పుట్టింది. అందువల్ల పుట్టిందంటే అయోనిజన్ని వేరు, ఒక గర్భవాసం అనేది లేదు ఆండాళ్ళకి. ఆండాళ్ ఈ భూమిలో అవతారం చేసింది అంతే. అట్లా ఉన్నప్పుడు అప్పుడు మధురకవి ఆళ్వారు చెప్పిన తర్వాతనే కదా ఆండాళ్ళు చెప్పాలా అని చెప్పే, లేదు లేదు, ఆండాళ్ళకి ఒక వైభవం ఉండాలి. ఏం వైభవం ఉంటే లాస్ట్ లో జ్యేష్ఠ మాసం చెప్పారు స్వామి మనవాళ్ళ మామని. జ్యేష్ఠ అయిన తర్వాత ఆషాఢ మాసం కదా, ఆ ఆషాఢ మాసంలో కదా ఆండాళ్ అవతారం చేసింది. ఆషాఢ పూర్వ ఫల్గుని నక్షత్రం, అందువల్ల ఆషాఢ మాసం చెప్పాను, మొదటి సమానం చెప్పారు. అదంతా కాదు, దీనికి ముందు వదిలిన మాసం ఇది. చైత్ర మాసం వదిలేశారు కదా, ఆశ్వేజం, దాని తర్వాత కార్తీక, దాని తర్వాత కార్తీక అయిపోయిన తర్వాత మార్గశీర్షం, మార్గశీర్షం పుష్యమాసం, పుష్యమాసం అయిపోయిన మాఘమాసం, మాఘమాసం అయిపోయిన తర్వాత పాల్గొన మాసంలో ఏ ఆళ్వార్లు అవతారం చేయాల, దానికోసం చైత్ర మాసం చెప్పాలా? అయితే చెప్పలా. అది చెప్పకుండా వైశాఖ మాసంలో నమ్మాళ్వారు అవతారం చెప్పేశాడు. చైత్ర మాసం ఎందుకు చెప్పలేదంటే మధురకవి ఆళ్వారు అవతారం చెప్పాలా, అదే ప్రకారం స్వామి రామానుజుల వారు అవతారం చెప్పాలా? అయితే చెప్పాల. ఇద్దరు చైత్రమాసం అవతారం చేశారు. చెప్పకుండా ఉండడం కారణం అంటే వాళ్ళు చర్మపర్వ నిష్ఠే గోష్ఠిలో ఉన్నారు. ఇప్పుడు మనం మొదట చూసింది ప్రథమ పర్వ నిష్ఠ గోష్ఠి. అందువల్ల చైత్రమాసం వదిలేసి మళ్ళా వైశాఖ మాసం, దాని తర్వాత జ్యేష్ఠ మాసానికి వచ్చారు. అయినా కూడా ఇప్పుడు జ్యేష్ఠ మాసం అయిపోయిన తర్వాత ఆషాఢమే కదా, అందువల్ల ఆండాళ్ళ తల్లిని చెప్పారంటే అట్లా తీసుకొని కాదు. ఎందుకంటే వదిలిన మాసం కదా మొదలు తీసుకోవాలా, వదిలింది ఇది చైత్ర మాసం కదా, అందువల్ల మధురకవి మొదలు తీసి ఉండాలని అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పాడు, లేదు లేదు,
ఇది ఆండాళ్ళని మధ్యలో పెట్టాలి. అటైతే చరమ పర్వనిట్టై, అదే ప్రకారం ప్రథమ పర్వనిట్టై, ఈ రెండు గోష్ఠి ఆండాళ్ళని మధ్యలో పెట్టాలి అనేది దగ్గర దగ్గర మూడోసారి చెప్తున్నాను ఈ మాటని. ఎందుకంటే ఇది కొంచెం శ్రమంగా ఉంటుంది మీకు. ఇది తెలుసుకుంటే ఆండాళ్ళ స్థితి ఏమని తెలుస్తుంది. అప్పుడు ఉన్నప్పుడు ఇది ఏమైందంటే ఈ ప్రకారం ఆండాళ్ళని మధ్యలో పెట్టాల. చరమ పర్వనిట్టై ఒక గోష్ఠి, ప్రథమ పర్వనిట్టై ఒక గోష్ఠి, వీళ్ళకి మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఆండాళ్ళ స్థితి అనేది చరమ పర్వనిట్టైలను ఉండాలి, ప్రథమ పర్వనిట్టైలను ఉండాలి. ఎట్లా స్వామి? కృష్ణుడే దేవుడు, ఆ కృష్ణుడికి నేను ఎప్పుడు తీసుకుంటాను అని చెప్పి ఈ ప్రకారం పాసురాలంతా చాలా అనుగ్రహించింది. అది అటైతే అట్లా చూస్తే ప్రథమ పర్వనిట్టై. ఇంకోసారి చూస్తే ఆశ్చర్యంగా చెప్తుంది, లేదు సంగత్తమి వాళ్ళ 30 తప్పామే పట్టభిరాన్ కోదై అని చెప్పింది. అది కాబట్టి పట్టభిరాన్ కోదై మాత్రం కాదు, ఇంకోటి ఆ పెరియాడు వారు ఎవరిని చూపిస్తాడో ఆయన నేను సేవిస్తానని చెప్పిండు. అది ఆ ఆచార్య తిరుమల. అందువల్ల ఆచార్య అభిమానం తెలుస్తుంది చర్మ పర్వనిట్టై. అప్పుడు ఆండాళ్ళకు ఉండే స్థితి అనేది రెండు ఉండదు. చర్మ పర్వనిట్టైలు ఉండదు, అదే ప్రకారం ప్రథమ పర్వనిట్టైలు ఉండదు. అందువల్ల దాని మధ్యలో పెడితే ఇది అది రెండు కలసద్ది కదా, రెండు కలిసేసిన దాని వల్ల మధ్యలో పెట్టిందాను అని చెప్పి ఈ సమాధానం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఆండాల అవతారం ఎట్లా చేసింది, ఎలా చేసింది, ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ మధుర కవి ఆళ్వార్ అని చెప్పి ఎట్లా చేసింది, ఎలా చేసింది ఎంచుంటే, లేదా ఆండాలకి ఎట్లా ఉన్నా కూడా కర్మపర్వనిట్టై ఉండదు. ఎలా ఉండదంటే దాంట్లో ఆశ్చర్యమైన 10వ పదికం. ఆ 10వ పదికం నాచ్యార్ తిరుమడిలో ఆండాల్ రెండు గ్రంథాన్ని అనుగ్రహించింది. ఒకటి తిరుప్పావై, ఇంకోటి నాచ్యార్ తిరుమడి. అది 143 పాసురాలు. అది ఆ నాచ్యార్ తిరుమడి. తిరుప్పావై 30 పాసురాలు. అట్లా ఉన్నప్పుడు దాంట్లో 10వ పత్తులో 4వ పాసురం. ఆ పాసురంలో கொள்ளை அரக்கி மூக்கறிந்திட்ட కుమరనార్ சொல்லும் పొయ్యానాల్ యానం పిరందమై పొయ్యండ్రే అని చెప్పి ఒక పాసురం. దాంట్లో ఒక సందేహం వచ్చింది. ఆ సందేహానికి సమాధానం ఇచ్చేసింది. ఏమిచ్చిందంటే ఆయన ఎవరు? రాముడు కొల్లై అరక్కి మూక్కరిందిట్ట, శూర్పణక ముక్కు కోసాడు కదా. అట్లాంటి ఎవరు? కుమరనార్ అంటే అక్కడ రాముడు అని అర్థం. ఆ రాముడు ఆయన మాట అబద్ధం అవద్య. సకృదేవ ప్రపన్నాయ సభాస్మీతి జయాయచే అభయం సర్వభూదేభ్యో దతాం ఏతత్కృతం మమ అని చెప్పి ఆయన మా అబద్ధం కాదు. ఒకవేళ అబద్ధం అయిపోతే కూడా నాకు ఏం జరగకుండా పోతుందంటే, నాకు పెరియాళ్వారి సంబంధం ఉండేది అన్నట్టయితే ఆయన కూతురుగానే పుట్టాను కదా. ఆయన కుమారతిగా ఎప్పుడు పుట్టానో అప్పుడు ఆయన సంబంధం వల్ల ఇది నాకు తప్పకుండా దొరకద్ది అని చెప్పింది. అందువల్ల ఏంటంటే ఈమె చర్మ పర్వనిట్టైలో ఉండాలని బాగా తెలుస్తుంది. ఇది మొదటి తెలిసిపోయింది. దాని తర్వాత రెండోది మధురకవి ఆళ్వార్ని తీసుకున్న తర్వాత ఆయన ఎట్లా అనుకున్నాను? తెన్కురుగూర్ నంబి కన్బనాయ్ అడియేన్ చదిత్తే నిండ్రే. మధురకవి ఆళ్వారికి దేవు భట్కరియేన్ కురుగూర్ నంబి, ఆ కురుగూర్ నంబి అని నమ్మాళ్వార్దా ఆయనకి అన్ని అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు. సరే స్వామి, ఆయనకి ఎందుకు మధురకవిని పేరు పెట్టాలా? మధురకవి నమ్మాళ్వారు పెట్టుకోవచ్చు కదా, ఆయన కదా పెద్ద ఆయన పేరు పెట్టదంటే కాదు. ఆయన నమ్మాళ్వారు ఎలా సేవించారు చూడండి. ఆయన వాయుముదలప్పన్ భగవంతుడు ఆళ్వారు నాలిక లోపల వచ్చి కూర్చొని పాడు అని చెప్పిన తర్వాత ఈయన సేవించారు. ఈయనగా ఎన్ వాయుముదలప్పన్ ఎన్ నాభినిల్ వందు పుగుందు నల్లిన్ కవి ఆయనే చెప్తాడు. నమ్మాళ్వారే ప్రతి పాత్ర చెప్తాదానివల్ల ఆయన ఆ ప్రకారం సేవించలా. ఆయన వచ్చి కూర్చొని ఆయనే చెవి తెన్నా వెండు వంటమడలు తిరిగి ఎన్నప్పని ఎంబెరమాను ఉలనాదు అని చెప్పి ఈ ప్రకారం నావినిల్ వందు పుగుందు నల్లిన్ కవి అంటే నా నాలుగు లోపల వచ్చి కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పాడుని చెప్తా, ఆయన ముందు చెప్తున్నాడు, నేను వెనక చెప్తున్నాను. ఈ ప్రకారం ఆయన చెప్పాడు. అయితే మధురకవి ఆళ్వారు అట్లా సేవించలా కన్నీ తిరుపుతాడు. నిక్కప్పాడి ఎన్ నెంజిల్ నిరిచినాన్ మిక్క వేదియర్ వేదత్తిన్ పొరుల్ నెక్కప్పాడి ఎన్ నెంజిల్ నిరిచినా అని చెప్పిన. అందువల్లదా ఆయన మనం నమ్మాళ్వారు ప్రతి ఒక్క శాస్త్ర వాక్యాలని ఆయన మనసులో నిలబడట్టుగా చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏం సేవించాడో అది ఈయన తిప్పి చెప్పాడు. ఆయనకి అది తిప్పి చెప్పాడంటే ఏం చేయాలి? ఆ ఇసై అంటే ఏంది? ఆ ప్రకారం ఉండే
தென்கு பாவினின்னிசை பாடி திரிவனே. ఆ తెన్కురుకు నంబి పా అదా తిరువాయిమడి. ఆ పావిని ఇన్నిసై, ఆ పావులో ఉండే రాగాలు, రాగాలు అంటే మ్యూజిక్, ఆ మ్యూజికే చాలు. అటైతే పాట అక్కర్లేదా? అక్కర్లేదు, చెప్పుకుంటా చాలు. ఆ అది సేవిస్తేనే నాకు ఉజ్జీవనం దొరుకుతుంది. ఆ ఇన్నిసై అన్నాడు కదా, అందువల్ల ఆయన ఏం సేవించాడో ఆయన సేవించిన దాన్ని ఈయన సేవించిన దాని వల్ల ఈయనకి మధురగవి అని పేరు. ఆయనకి మధురగవి ఎందుకు స్వామి ఆయనకి నమ్మాడు వరకు ఆ పేరు ఎందుకు లేదంటే, భగవంతుడు వచ్చి కూర్చొని అని చెప్పాడు, ఈయన మెల్ల తిప్పి చెప్పాడు, అందువల్ల ఆ పేరు లేదు. ఈయన అట్లా కాదు, నిర్కప్పాడు నెంజుల్ నిరిత్ర అని చెప్పి, అందువల్ల ఈయన హృదయకమనతో కూర్చోలేదు. ఈయన అన్ని నిలబడేడు. ఏం నిలబడేది? శాస్త్రార్థ ఏమని చెప్తుందో అదంతా పూర్తిగా నిలబడిగా చేసేది కదా, అందువల్ల ఈయనకి మధురగవి ఆళ్వార్ పేరు. ఇది రెండో వైభవం. తర్వాత మూడో వైభవం ఆళ్వార్ తిరుమగల. ఇంతవరకు దా నిన్న మనం చూసాము. ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ మధుర కవి ఆళ్వార్ ఇంతకు చూసేసాము. యతిరాజరామి మళ్ళీ ఇంకో రౌండ్ రాబోద్ది, అప్పుడు వచ్చింది చెప్తాను. మధుర కవి ఆళ్వార్ యతిరాజరామ్ ఇవర్గల్. ఇప్పుడు మూడవది యతిరాజ. యతిరాజ అంటే యతి సార్వభౌమని పేరు. యతి సార్వభౌమన్ అంటే సన్యాసులు అందరికీ స్వామి అయినదా. అన్ని సన్యాసులు ఎవరో సన్యాసులు సన్యాస్తం వదా అంటారు. సన్యాసి అంటే అన్ని వదిలినోడు, ప్రతి ఒక్కటి వదిలినోడు. ప్రతి ఒక్కటి వదిలిందంటే ఏమర్థం? ఈయనకి ఏ బంధుత్వం లేదు, ఈయనకిని ఏదైనా ఉంటుంది ఏం లేదు స్వామి. ఏదైనా నీళ్లు కాసుకొని తాగొచ్చా? ఏది ఈయన వంట రూమ్కే పోకూడదు ఈయన. అది సన్యాసి ఉండే స్థితి. అట్లా ఉన్నప్పుడు ఆ సన్యాసి గురించి చెప్తున్నారు. అప్పుడు సన్యాసి అంటే ఏమి? అన్ని వదిలిన వాడికి ఈయన స్వామిగా ఉంటారు. ఇంత వైభవం ఉండే ఈయనకి ఈ ముగ్గురు గురించి చెప్తున్నారు కదా. ఈ ముగ్గురు గురించి ఏం చెప్పారు? ఆశ్చర్యంగా చెప్తున్నా చూడండి. వాళ్వాగ వందుదిత్త మాదంగల్. వాళ్వాగ ఈ ముగ్గురు గురించి తెలుసుకున్నామంటే ఈ లోకంలో మన ఉజ్జీవనానికి ఇదిదా ప్రాధాన్యంగా ఉంటుంది. మన ఉజ్జీవనంకి ఎది ప్రాధాన్యం కూడా ఇద్దా మనకి ప్రాధాన్యం. అందువల్ల ఈ ముగ్గురులో అవతారం ప్రధానం అవుతుందండి. ఎందుకు అంటే ఈ జగత్తుకే, జగత్ అంటే ఈ లోకానికి సంపత్తి ఇచ్చేదే వీళ్ళు. కానీ ఈ లోకానికి సంపత్తి అంటే స్వామి ఐశ్వర్యం సర్వేశ్వరుడు కదా. అవును, ఆ సర్వేశ్వరుడికే సంపత్తి ఇచ్చేసుడు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎవరు? ఆండాళ్ళు, దాని తర్వాత స్వామి మధురగవి ఆళ్వార్, దాని తర్వాత స్వామి ఎంబెరుమానార్. ఎందుకు స్వామి అంటే ఆ లోకానికి సంపత్తి ఇచ్చే ఆ భగవంతుడు శ్రీమన్నారాయణకే వీళ్ళు సంపత్తి ఇస్తారు. సంపత్ అంటే ఇక్కడ ఏంటంటే ఐశ్వర్యం చెప్పాను కదా. ఎలా అంటే ఐశ్వర్యం లోకం సుభిక్షంగా ఉండాలంటే వీళ్ళు అనుగ్రహం, వీళ్ళు ఉపదేశం తీసుకున్నామంటే అందరూ సుభిక్షంగా ఉంటారు. ఎందుకు స్వామి? అప్పుడు మిగతా ఆళ్వార్లు చెప్తే లేదంటే ఉన్నది, అది కూడా ఉన్నది. అయితే దానికన్నా వీళ్ళకి వైభవం ఎక్కువ. ఏమంటే వాళ్ళు ప్రథమ పర్వం నెట్టాయి, భగవంతుడే ఉపేయం చెప్పారు. వీళ్ళు అట్లా చెప్పలా. ఆచాడు ఉపాయం, ఆచాడు ఉపేయం అంటే పురుషార్థం, ఉపాయం అంటే దారి. దారి అంటే ఏంది? ఆ భగవంతుణ్ణి పట్టుకునేందుకు దారి ఏదో కర్మజ్ఞాన భక్తి యోగం కాదు, భగవంతుడే. అదే ప్రకారం ఆచార్యుని పట్టుకునేందుకు దారి, ఆయన తిరువడి పట్టుకునేందుకు దారి వేరేదో కాదు, ఆచార్యుని తిరువడి పట్టుకున్నాను స్వామి, ఇంకా నేను కైంకర్యం ఏం చేయాలా? పురుషార్థం అంటే ఆయన తిరువడికి కైంకర్యం, అదే పురుషార్థం. ఆ ప్రకారం ఉండేటోడితో ఆచార అభిమానం చెప్తారు. అప్పుడు అదిదా చాలా గొప్పది, అదిదా ఉజ్జీవనం ఇస్తుంది. అందువల్ల ఆ ఇచ్చిన ఉజ్జీవనం ఎవరికి? శ్రీమన్నారాయణుడికి సంపత్తు వీళ్ళు ముగ్గురు వల్లదా. ఇట్లాంటి ఎందుకంటే ఆ గోష్ఠిలో మనం చేరిపోయామంటే వీళ్ళు మనకి ఈయనకేం స్వామి పాపాలు ఉండదు, ఇది ఉండదు అని ఏం చూడకుండా ఆచార్య సంబంధం ఉండదు, ఇచ్చేస్తాం అని చెప్పి వెంటనే ఇచ్చేస్తారు శ్రీమన్నారాయణ. అప్పుడే శ్రీమన్నారాయణుడికే వీళ్ళు ఏం చేస్తారు? ఐశ్వర్యాన్ని సంపత్తుగా ఉంటారు వీళ్ళు ముగ్గురు. ఎవరు స్వామి? శ్రీమన్నారాయణుడికి ఎట్లా స్వామి సంపత్ అంటే శ్రీనిధిం నిధిం అపారం అర్తినాం అర్తిదాత్త పరిధాన దీక్షితం సర్వభూత సుకృతం దయానిధిం దేవరాజ మధిరాజ మాస్తి అని చెప్పి భగవంతుడికే ఐశ్వర్యం ఇస్తారు. అట్లయితే భగవంతుడు ఐశ్వర్యాతి. అయితే
ఆయనకే ఐశ్వర్యం ఈయనకి ఇస్తారు స్వామి. సెల్వనారాయణన్, సెల్వనారాయణ గురించి మొదటి పత్రనే వస్తుంది. సెల్వనారాయణ జెండ సోల్ కేట్టాలని చెప్పిన, అందువల్ల ఆయనకే ఆ సంపత్తుగా ఉంటాడు. ఆయనకి సంపత్తుగా ఉండేది ఆశ్చర్యం కాదు, సాత్వికల్గా ఉండే జనాలకి, సాత్విక శ్రద్ధలు ఉండే భక్తులకి పూర్తిగా సంపత్తుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఆ సంపత్తుగా వీళ్ళకి ప్రధానంగా కావాలా. ఆ సంపత్ అంటే మన సంపత్ అంటే ఐశ్వర్యం చెప్పారు స్వామి, ఇల్లు వాకిలి ఇదంతా అది కాదు. ఇక్కడ సాత్విక సంపత్ అయితే ఆచార్య అభిమానం, భగవద్ అభిమానం అర్థం. అయితే దాంట్లో భగవద్ అభిమానం వదిలి తోసేసి ఆచార్య అభిమానం దాకా వస్తారు కదా, అయితే సాత్వికమైన అభిమానం. అంటే అట్లాంటి సంపత్తు, అట్లాంటి వైభవం, అట్లాంటి ఐశ్వర్యం వీళ్ళకు ఉండదు. అందువల్ల లోకమంతా వీళ్ళని మతిస్తుంది. స్వామి చాలా ఐశ్వర్యం ఉండదు, చాలా ఐశ్వర్యం ఉండదు అని చెప్పుంటే లోకమంతా మతిస్తుంది కదా. ఏం లేదు, పెద్ద కోటీశ్వరుడు, ఆయన తెలిసినా తెలియకపోయినా కూడా ఆయన అక్కడక్కడ పిలుస్తా ఉంటారు. ఎందుకు స్వామి అంటే పెద్ద ఆయన ఏంటి, చాలా డబ్బు గల్లోడు, ఏమైనా చేస్తాడు అని చెప్తాడు కదా. అదే ప్రకారం వీళ్ళకేం స్వామి డబ్బు ఏంటి, ఏం సంపత్తి అంటే మనల్ని ఉజ్జీవనం చేసే సంపత్తి వీళ్ళ దగ్గరనే ఉండదు. మన అందరిని ఉజ్జీవనం చేసే వీళ్ళు ముగ్గురు దగ్గర ఉండదు కదా. అందువల్ల లోకమే వీళ్ళ వైభవాన్ని చెప్పుకుంటా ఉంటది. అట్టాటి లోకమే వీళ్ళు వైభవాన్ని చెప్తా ఉంటే మనం వీళ్ళ వైభవం ఏంది, ఏ మాసంలో అవతారం చేశారు, ఏ నక్షత్రంలో అవతారం చేశారు, అది మనం తెలుసుకోవాలి కదా. అందువల్ల తెలుసుకోవాలని చెప్తే ఇది ఉంది. అప్పుడంటే కొన్ని విషయాలంతా ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం కదా, అదే ప్రకారం వీళ్ళు మనకి చేస్తారు, వీళ్ళు ముగ్గురు చేస్తారు. ఎక్కడ స్వామి, ఇక్కడ వాళ్ళు తిరుపతి పట్టుకున్నామంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి. ఎక్కడ స్వామి, శ్రీవైకుంఠానికి ఎఫ్డి. అక్కడ ఉంటుందా స్వామి, లెక్కంతా సరిగా ఉంటుందా, మనకి కరెక్ట్గా ఇంట్రెస్ట్ అంతా కరెక్ట్గా ఇస్తాడే. ఇంట్రెస్ట్ కాదు, మొదటనే చేస్తాడు, అన్ని పూర్తిగా చేస్తాడు. అదిదా వైత్తమానిది పెరుమాళ్ళనే పేరు, ఆ పెరుమాళ్ పేరు తిరుక్కోడు పెరుమాళ్ పేరు, వైత్తమానిది పెరుమాళ్ళ పేరు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం సంపత్తి దీంట్లో. ఇప్పుడు స్వామి రామానుజ వారి గురించి చెప్తుంది. రామానుజుడు ఎట్లా ఉంటారంటే ఈయనకి నమ్మాళ్వారి తిరువడి తప్ప వేరేం లేదు. మొదటి పాసమే ఏంది, మారన్ అడివనిందువన్ త్రైవిద్య వృద్ధ జనమూర్ధ విభూషణం యత్ సంపత్య సాత్విక జనస్య యతేవ నిత్యం యత్వాశరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్ సంశ్రయేమ వకుల భరణాంగ్రియుగ్మంని ఆశ్చర్యమైన ఒక పరాంశ అష్టగంని శ్లోకం. ఆ శ్లోకంలో చెప్తున్నాను, వకులాభరణం, ఆ వకులాభరణమైన నమ్మాళ్వారి తిరువడి. ఈయన నమ్మెవరు, స్వామి రామానుజుల వారు ఆయన తిరువడి తప్ప వేరే గతి లేదంటాడు. మేవిని అవన్ పొన్నడి మిమ్మయే. ఇప్పుడు నమ్మాళ్వారి తిరువడికి పట్టుకున్నాను, మధురగవి ఆళ్వారు చెప్తారు. అదే ప్రకారం ఈయన స్వామి రామానుజుల వారు మారన్ అడిబనిందవన్. కొన్ని విషయాలంతా అడిగి కొంచెం ద్రావిడ భాష తెలుగు భాష కలిసి చెప్తాను. ఏమంటే పాసురాలని ద్రావిడ భాషలో ఉండదు, చెప్పటం అనేది తెలుగు భాషలో చెప్తున్నాను. అందువల్ల ఏం స్వామి అప్పుడప్పుడు ద్రావిడ భాష చెప్తున్నాను. పాసురం అది మారన్ అడిబనిందవన్ అని పాసురం. ఆ పాసురం ప్రకారం నమ్మాళ్వారు తిరువడి పట్టుకొని అప్పుడు ఉజ్జీవనం అయ్యేడు స్వామి రామానుజుల వారు. అందువల్ల ఈ ప్రకారం ఉన్నప్పుడు ఆళ్వార్లకి వీళ్ళంతా ఎట్లా ఉంటారు, పూర్తిగా ఉంటారు. ఉజ్జీవనం అంటే ఆళ్వారు తిరువడి అని చెప్పరా. అప్పుడు వీళ్ళు ముగ్గురుని ఈ ప్రకారం ఉండాలని చెప్పచ్చా, ముగ్గురు ఈ ప్రకారం ఉండాలని చెప్పదా. అట్లయితే ఆళ్వారు తిరువడి పట్టినోళ్ళు ముగ్గురు, అప్పుడంటే ఆళ్వారికి శరణాగతులు, అప్పుడంటే ఆళ్వారు తిరువడి వీళ్ళు పట్టుకున్న వాళ్ళు ముగ్గురు. అంటే ఆండాలు పట్టిందా స్వామి, మధురగవి ఆళ్వారు నమ్మాళ్వారు తిరువడి పట్టుకున్నారని తెలుస్తుంది. స్వామి రామానుజుల వారు నమ్మాళ్వారు తిరువడి పట్టుకున్నారని తెలుస్తుంది. ఆండాళ్ళ తల్లి పట్టుకుందా, ఇది బాగా తెలుసుకోండి. ఇది కొంచెం బాగా సూక్ష్మమైన అర్థం. భక్తి ప్రభా వకుల వర్ణాంగ్రియుగ్మన్, వకుల భరణర్ అంటే నమ్మాళ్వారు ఒక అవయవం కదా, మిగతా ఆళ్వాళ్ళంతా ఉండరు. నమ్మాళ్వారు తిరిమేని ఉండదు కదా, ఆ తిరిమేనినే మిగతా ఆళ్వారు అందరూ ఉండరు. ఆయన అవయవి, ఇది సంస్కృత భాష, ద్రావిడ భాష కదా. అవయవి అంటే ఒక వస్తువు ఉండదు, ఒక కుండ ఉండదు. ఆ కుండ నోరు బాగా తెరిచి ఉంటుంది, ఆ కుండ బ్లాక్ కలర్ లో ఉంటుంది,
ఆ కుండ ఈ పక్క చుట్టుపక్క అంత బొమ్మలంతా చిత్రాలంతా పూర్తిగా వేసి ఉంటుంది. ఆ కుండ చూడటానికి అందంగా ఉంటదంటే ఇది ఇన్ని విశేషాలు చెప్పాను కదా, ఇది అన్ని ఒకే కుండకే కదా. అవును సమయ. అయితే నోరు బాగా తెలుసుకుంటుంది అంటే దానికి ఉండే ఒక అవస్థ, కారణావస్థ వేరు. కళ్ళ రంగుగా ఉంటుంది, నల్లంగా ఉంటుంది, దానికి కారణావస్థ వేరు. అందంగా ఉంటుంది అంటే దానికి కారణావస్థలు వేరు. అయితే కారణావస్థ వేరుగా ఉంటే కూడా మనకి చెప్పేది ఒకే పుట్టని చెప్తుంది కదా. అదే ప్రకారం ఈ 10 ఆళ్వార్లు వేరు 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 ఉంటే కూడా అందరూ ఆళ్వార్ తిరుమేని లోపల ఉంటారు. ఆళ్వార్ తిరుమేని, నమ్మాళ్వార్ తిరుమేని లోపలనే ఈ 10 ఆళ్వార్లు ఉండదు. అట్లా చూస్తే ఆండాల్ కూడా ఉండదు. ఆండాల్ కూడా ఉండదు. అయితే బాగా గడికింది ఆండాల్. అప్పుడు ఆండాల్ కూడా అవయవం చెప్పచ్చు, ఈ రీతిలో చెప్పచ్చు. అయితే ఆ రీతిలో ఆండాల్ని చేర్చచ్చు అంటే చేర్చుకోవచ్చు. అయితే ప్రధానంగా ఆండాల్ తల్లి దేవదేవ దివ్య మహిషి. దేవదేవ దివ్య మహిషి. ఆ దివ్య మహిషిని చూస్తే నమ్మాళ్వారు కూడా ఆండాల్ని సేవించాల, పెరియాళ్వారు కూడా ఆండాల్ని సేవించాల. దాంట్లో ఏం ఇదే లేదు. పెరియాళ్వారు కూడా దాంట్లో ఏమైనా తప్పుండదా? తప్పే లేదు. ఎందుకు అప్పుడే ఏమి దేవదేవ దివ్య మహిషి, అందువల్ల ఆ ప్రకారం వస్తుంది, దాని సందేహం లేదు. అయితే ఆళ్వార్లకి ఈయన స్వామి, అందరూ ఆళ్వారికి నమ్మాళ్వారు స్వామి అని వచ్చి చూసినప్పుడు ఆండాల్ నమ్మాళ్వారికి అవయవమే. అట్లా చూసిన అవయవం చెప్పచ్చు. అట్టయితే ఎట్లా స్వామి ఆండాలని స్థితి ఎట్లా? ఇప్పుడు మళ్ళీ ఏం చూస్తుంది, 2 స్థితి వస్తుంది చూడండి. ఇటు పక్క చూస్తే ఆళ్వార్ని గోష్ఠి చేస్తుంది, దేవదేవ దివ్య మహిషిని చూస్తే పరమాత్మ గోష్ఠికి పోతుంది. ఇంకైతే 3 గోష్ఠి చెప్పుకోవచ్చును, 2 గోష్ఠి కాదు. ఇటు పక్క చూస్తే ఆళ్వార్ గోష్ఠి, అది పదమపరమైన నిట్టయి. అటుపక్క చూస్తే చర్మపరమైన నిట్టయి మదరగబి ఆళ్వార్ గోష్ఠి. ఇంకోటి దేవదేవ దివ్య మహిషిని చూస్తే భగవంతుడి గోష్ఠి వచ్చేస్తుంది. ఈ 3 గోష్ఠి వస్తుంది కదా, అది పెట్టుకోవచ్చు, ఏం తప్పేం లేదు. అప్పుడు ఆండాలకు ఉండే స్థితి. అయితే భక్తి ఒకటే. ఆ మహిషి అనే ఒక స్థితి ఉండే కదా, ఆ స్థితి మారదన్న మన. అప్పుడంటే అందరూ పోయి ఆండాల్ని సేవించవచ్చు, ఆళ్వార్ని సేవించవచ్చు, పెరియాళ్వారు కూడా ఆండాలు సేవించవచ్చు. బాగా తెలుసుకోండి, పెరియాళ్వారు కూడా ఆండాలు సేవించవచ్చు. స్వామి తండ్రి కదా, తండ్రి ఎలా సేవిస్తాడంటే దివ్య మహిషి అయిపోయిందే, భగవంతుడికి ధర్మపత్ని అయిపోయింది. భగవంతుడు ధర్మపత్ని అయితేనే సేవించాల, నమ్మాళ్వారిని సేవించాలా, అదే పెరియాళ్వారిని సేవించాలా. అప్పుడు ఆళ్వార్ స్థితి అనేది చూస్తే నమ్మాళ్వార్ తిరుమేని స్థానం బాగా పూర్తిగా చెప్పచ్చు. అందరూ ఆళ్వారు, మంగాళ్వార్ తిరుమేని లోపల అందరూ ఆళ్వారు ఉండాలని తెలుస్తుంది. ఆండాలతో పాటి ఉండాలి. అందుదా వకుల భరణాంగ్రి యుగ్మం త్రైవిద్య వృద్ధ జనమూర్ధ విభూషణం యతి సంపత్య సాత్విక జనస్య యతేవ నిత్యం యత్వా శరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్ సంశ్రయేమ వకుల భరణాంగ్రి యుగ్మంని. ఆ నమ్మాళ్వార్ తిరువడి ఏం చేస్తుంది, వేదం ఎవరెవరు చదివి ఉండారో ఆ వేదం చదివిన అందరూ నమ్మాళ్వార్ తిరువడి ఎత్తి వాళ్ళ శిరస్సు మీద పెట్టుకుంటారన్న. ఏంది తైవిద్య వృద్ధ జనమూర్త విభూషణం యత్. అట్లాంటి నమ్మాళ్వార్ అనే వకులాభరణర్ ఆయన ఏం చేశారు, మేబినేన్ అవన్ పొన్నడిమైమయే తెవు మట్టడియేన్ కురుగూర్ నంబి పావి నిన్నసే పాడిత్తిరివని అని చెప్పి మధురగవి ఎవరు, నమ్మాళ్వార్ తిరువడియే నేను అడైందంటే ఆయన పోయి చేరిపోయాను, ఆయన తిరువడి తప్ప నాకు వేరే గతి లేదు, ఆయన తిరువడియే నాకు అని చెప్పారు కదా అని మధురగవి వారు చెప్పాడు. అదే స్వామి రామానుజుల వారు మారన్ అడిపనిండు ఇందని చెప్తారా. అప్పుడు ఆళ్వారు ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఇద్దరికి కారణభూతంగా ఉంటారు. ఎవరిద్దరికి, మధురగవి ఆళ్వార్ తర్వాత స్వామి రామానుజుల. అది ఒకటే కాదు, ఇంకోటి ఏదంటే ఆయన పాదాలు ఉండే, అక్కడ పాదాలు వకులాభరణాంగ్రయుగ్మం మేవినే 3 శబ్దాలు ఎత్తిండారు, 3 ప్రమాణాలు ఎత్తిండారు. వ్యాఖ్యానం చదువుతాను, అప్పుడు మీకు బాగా అర్థమైపోద్ది. ఒకే విషయం ఏంటంటే ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ తెవుమట్టకి ఎండివిరే అడిపనింది అనంత ప్రథమ నామ ఇత్యాది ఆడే சொல்லிட்டு. ఒక్క నిమిషం, ఇదంతా అయిపోయింది. தென்குருகூர் நம்பி கண்பனா அடியேன் சதித்தேன் என்றே வாழ்வந்தபடி சொல்லுகிறேன் கே குருகூர் நம்பி பாவி நின்னிசை பாடி திரிகிற வாங் மாதுரியம் இவருக்கு
நம்பி என்ற கால் நிற்கும் முதல் என்னாவுக்கு என்ன கிளவிதரே எதிராஜமானம் இவர்கள் எதிகளுக்கு நாதரான எம்பெருமானார். இப்படி ஏற்றத்து உடையரான இவர்கள் மூவரும் வாழ்வாக வந்துவித்த ஜகத்துக்கெல்லாம் సంపత్తాగా తోటిడే. ఇదంతా మనం చూసాం. జగత్తుకే సంపత్తు ఎవరంటే ఐశ్వర్యం. వీళ్ళ సర్వేశ్వరத்துக்கு సంపత్తా இருக்கும் సాత్విక జన సంపత్తా ఇరుక్కువాయిరే ఇవర్గలు ఇప్పదు. అది మాత్రం కాదు, సాత్వికమైన భక్తులు ఉంటారు కదా, అటైతే తామస రాజస గుణాలను తోచేసి సాత్విక శ్రద్ధ ఉండే అట్లాంటి భక్తులకి ఎట్లా ఉంటారు, సంపత్తుగా ఉంటారు వీళ్ళు ముగ్గురు. అది కాకుండా వకులాభరణాంగ్రి యుగ్మం என்றும் மேவினேனவன் பொன்னடி என்றும் மாறன் அடிபணிந்தவன் என்றும் இவர்கள் தான் ఆళ్వార్కు శరణపూర్వకనాయి ఇరుపార్గలిరే. చూడండి వీళ్ళిద్దరు ఎవరు, మధురకవి ఆళ్వార్, స్వామి రామానుజుల వారి వీళ్ళిద్దరు ఆళ్వార్కు శరణభూతరాయి ఇరుపార్గల్. అంటే శరణభూతరు అంటే ఏంది, ఆయన తిరువడి పట్టుకునేది. ఎట్లా చెప్తున్నామే, మేవినేనవన్ పొన్నడి అని శబ్దం మధురకవి ఆళ్వార్ది, మారన్ అడిబణిందొయిందన్ అనే శబ్దం స్వామి రామానుజుల వారిది. వీళ్ళిద్దరూ వాళ్ళు తిరువడిగా ఉంటారు. மேவினேனவன் பொன்னடி வேவி ஏந்திய பாதுகாவாய் இருக்கிற இவர்களே பாதரேகா சமராகவும் பாத ரக்ஷா சமராகவும் இருவர் வரிவர் சொல்லி போர்வது ஆகையே பொன்னடியே நந்தமக்கு பொன் என்று அருளி செய்தார். பொன்னடிகளாகவே வாழ்வுண்டாது. இப்படி மூவரும் வைஷ்ணவ சம்பத்தாய் வைஷ்ணவ ஸ்ரீயை வர்த்திப்பிக்கைக்காக வாய்த்து அவதரித்தது. ஏவம்பிதரான இவர்களுடைய மாதங்கள் நாள்கள் தம்மின் வாசியம். இப்படி ஜகத்துக்கெல்லாம் வாழ்வாகிற சத்தை உண்டாபடி அவதரித்த இவருடைய మాతంగలుடைய నక్షత్రముடைய వైలక్షణ్యத்தை ఇంతవరకు చూసేస్తాం. దీంట్లో మేవినేనవన్ 3 ప్రమాణం తిండరు. మేవినేనవన్ పొన్నడి మెయ్యే, మారన్ అడిబణిందవన్, దాని తర్వాత వకులాభరణాంగ్రి యుగ్మం అని 3 ఎత్తింటారు కదా. ఈ 3లో ఇప్పుడు ఆండాళ్ళని వదిలేసేయండి. ఆండాళ్ళని వదిలేసి మధురకవి నమ్మాళ్వారి వీరి మధ్య 2 ప్రమాణం పెట్టుకోవచ్చు నువ్వు. ఏమిటే, మేవినేనవన్ పొన్నడి అని చెప్పి మధురకవి చెప్పింది, మారన్ అడిబణింది ఉందని స్వామి రామానంద వారు చెప్పింది. ఇప్పుడు ఆండాలను వదిలేసాము. దీనికి ముందు ఆండాలను చేర్చే ఒక నిర్వాహం చెప్పాను. ఆండాలు చెప్పిన అవయవి, ఆయన అవయవం అని చెప్పి చూసిందంటే అన్ని ఆళ్వాళ్ళు నమ్మాళ్వారి దగ్గర ఉండారు. ఆ పరిస్థితులు చూసినప్పుడు ఆండాలు ఉండాలని అర్థం. అదే టైంలో ఆండాల్ దేవదేవ దివ్య మహిషిగా ఉండేదానివల్ల నమ్మాళ్వారు పోయి ఆండాలను సేవించాలా అని చెప్పి చూశాను. అది అయిపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉండారు కదా, ఎవరిద్దరు, మధురకవి ఆళ్వారు, స్వామి రామానుజులు. వీళ్ళకి 3 ప్రమాణం పెట్టారు. ఆ ప్రమాణంలో ఆ రీతిలో చెప్తారు. ఏంటి, పాదరేఖ సమరాహ, పాద రక్ష సమరాహ అంటారు. ఒక స్వామి పాదరేఖ, ఒక స్వామి పాదరక్ష. పాదరేఖ అంటే నమ్మాళ్వారు పాదరేఖగా ఒక స్వామి ఉంటారు, నమ్మాళ్వారు పాద రక్షగా ఒక స్వామి ఉంటారు. అట్టయితే ఎట్లా స్వామి, పాదరేఖ అంటే తిరువడి ఉంటుంది కదా, తిరువడి రేఖ ఉంటుంది కదా. కొంతమంది చేతులు మీరు చూడండి, చేయి చూపిని చూపిస్తారు. చూపిస్తే ఈ రేఖ ఎట్టపోతుంది, ఈ రేఖ ఎట్టపోతుంది, ఈ రేఖ ఎట్టపోతుంది, ఇలా ఇట్లా పోతే నీకు 2 బల్లా ఉంటుంది, నీకు 2 బస్తా ఉంటుంది, నీకు ఈ ప్రకారం ఏదో చెప్తా ఉంటారు. ఈ పాదరేఖ ఇది అంటే అంత మాత్రం శాస్త్ర సమ్మతం కాదు. ఉన్నాయి. ఇప్పుడు పాదరేఖ ఉంటుంది కదా, ఆ పాదరేఖ అంటే ఇది తిరువడిలో ఉండే రేఖ. మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ తిరువడి రేఖ. బాగా తెలుసు. ఇద్దరువే తిరువడి స్థానం కాదు, బాగా తెలుసుకుని. రేఖ వేరు, తిరువడి వేరు. పాదంలో ఉండే రేఖ ఆ పాదాన్ని వదలదు. అది ఆ పాద రేఖ అనేది మధురకవి. అప్పుడు రామానుజర్ నమ్మాళ్వార్ తిరువడి స్థానం అప్పుడే పాదుక నమ్మాళ్వార్, బాగా తెలుసుకోండి. నమ్మాళ్వార్ పాదుక స్వామి రామానుజుల వారు, నమ్మాళ్వార్ పాద రేఖ మధురకవి ఆళ్వార్. నిన్ననే ఆమె పెద్దమ్మ ఒకటి అడిగింది, స్వామి పేరు నమ్మాళ్వారు షటారి తీయాలంటే ఆళ్వార్ తిరునగలో రామానుజ అని చెప్తాము, మిగతా దివ్య దేశంలో ఆ దానికి మధురకవి ఆళ్వార్ అని చెప్పాలని చెప్పాను. అట్లయితే దాని తిరువడినే. అప్పుడు తిరువడి స్థానంలో ఇద్దరు ఉండారా? అవును. తిరువడి స్థానంలో నమ్మాళ్వార్ తిరువడి స్థానంలో 2 ఉండారు. ఒకటి మధురకవి ఆళ్వార్, ఇంకోటి స్వామి రామానుజుల వారు. తిరువడియే రామానుజుల వారు, మారన్ అడిబణిందవన్. సరి
అప్పుడు మధుర కవి గారు తిరువడి రేఖ అది తెలుసుకోండి, అదే తెలుసుకున్నారు. తిరువడి రేఖ అంటే అప్పుడు పాదుకై అంటే ఎవరు చెప్పింది? పాదుకై అంటే స్వామి రామానుజుడు పాదుకైగా ఉన్నాడు. సరే స్వామి, ఈ రెండు విషయం చెప్పారే, తిరువడి రేఖ అని ఎట్లా పెట్టుకుంటాము? నా మధుర కవి గారు అంటే ఈ పాట మేవినేన్ అవన్ పొన్నడి, పొన్నడి మేవినేన్ అవన్ పొన్నడి అని ఉండదు కదా, దాన్ని పొన్నడి అయి మేవినేన్ అని పెట్టుకోవాలి. అప్పుడు పొన్నడి అంటే అది ఖర్చుకొని ఉంటది, ఖర్చుకోండి. పొన్ను అంటే ఏంది? బంగారం. పొన్ను అంటే బంగారు. ఆ బంగారు ఖర్చుకుందని ఉంటది. అప్పుడు అది ఎట్లా ఉంటది? ఈ రేఖ ఎక్కడ ఉంటది? తిరువడిలో ఖర్చుకుందని ఉంటది. రేఖను సపరేట్ గా తీనవద్దా? తీయనవద్దా? అందుకుదా పొన్నడి అని చెప్పారు. అందుకుదా మేవినేన్ అవన్ పొన్నడిని మధుర కవి గారు చెప్పాడు. అందువల్ల పాద రేఖ మధుర కవి. కొన్ని మందులు చేతులు ఉండే రేఖ అంతా చూపించి చెప్తారు, ఆ వారు కాదు మధుర కవి గారు. అప్పుడు మధుర కవి గారు తిరువడితో కూడా రేఖ ఉంటది కదా, ఆ రేఖత మధుర కవి. స్వామి నమ్మాళ్వార్ తిరువడిలో తిరువడి రేఖ ఉంటది కదా, ఆ తిరువడి రేఖదా మధుర కవి. అందువల్లదా పొన్నడి, పొన్నడి అయి మేవి అని చెప్పాడు. అదే ప్రకారం రామానుజరికి ఎక్కడుండా స్వామి తిరువడిని ఆర్తి ప్రబంధంలో స్వామి అనవాలం అని చెప్పినారు. ఎయిందినియ పాదుగమాయ్, ఏంది ఇనియ, మీరు ఏం శ్రమ పడొద్దు, చాలా ఎక్కువ ద్రావిడ భాష చెప్తున్నారు స్వామి, మాకు అందుకు అర్థం కాలేదంటే ఏం కష్టం లేదు, అందుకే నేను తెలుగులో చెప్తా ఉన్నాను. అట్టయితే ఆ ప్రకారం నేరుగా తెలుసుకుంటే ఇంకా బాగా ఆనందంగా ఉంటుంది. మనకి రాలేదంటే ఏం చేసేది? అదేం కష్టమేం లేదు. ఈ ప్రకారం ఉండాలి తెలుసుకుంటేనే కాదు, నిండా డీప్గా పోవాలంటే అప్పుడు ద్రావిడ భాష తెలుసుకోవాలి. అట్లయితే మాకు అర్థం కాదంటారా? అర్థమైపోద్ది. అర్థం అయికుండా కాదు, అది డీప్గా పోవాలంటే అది తెలుసుకోవాలి. ఏం కట్టలేదు. ఇంతవరకు తెలుసుకుంటే ఇదంతా తెలుసుకుంటేదా మోక్షం అని కాదు. నీ తెలుసుకోవాలి అభిప్రాయం వస్తేనే చాలు, భగవంతుడు దాన్ని టిక్ చేస్తాడు. ఓ ఇతనికి ఇట్లాంటి మనసు వచ్చేసిందే, ఈయనకి శాంక్షన్ చేయాల్సిందే అని చెప్పి ఆచార్యుడు ప్రధానంగా చేస్తాడు. ఎందుకు చెప్తారంటే ఎయిందినియ పాదుగయాయ్, ఆర్తి ప్రబంధంలో 10వ పాసరం చెప్తుంది. பூமகள் போன் தென்னரங்கர் பூங்கழற்கு பாதுகமாய் தாமகிடம் செல்வ சடகோபர் தேமலர்த்தார்க்கு ஏந்தினிய பாதுகமாய் எந்தை రామానుజర్ వాయింది ఎనది ఎన్నెంజమే అని చెప్తారు. వంజమే వాయించమని. అప్పుడే ఆ పుష్పకాశమైన తిరువడి ఎవరు? రంగనాథుడి తిరువడి. ఆ పుష్పకాశమైన మంగళాడు తిరువడికి పాదుకైగా ఎవరున్నది? స్వామి నమ్మాళ్వారు ఉంటారు కదా, ఆ నమ్మాళ్వార్. అట్లాంటి నమ్మాళ్వారికి తిరువడి ఉంటది కదా, ఆ తిరువడికి ఎవరు పాదుకైగా ఉంటాడు? స్వామి రామానుజుడు వారు. రంగనాథుడికి పాదుకైగా ఉండేది నమ్మాళ్వార్, ఆ నమ్మాళ్వారికి పాదుకైగా ఉండేది స్వామి రామానుజుడు అని చెప్పి ఆర్తి ప్రబంధంలో మనవారు చెప్తారు కదా. అట్టయితే ఎప్పుడు ఆ పాదుక ఎట్లా ఉంటుంది? భోగ్యంగా ఉంటుంది. భోగ్యం ఉంటే స్వీట్ గా ఉంటుంది అని అర్థం. భోగ్యం అంటే ఏంటి? ఆనందంగా ఉంటుంది స్వామి. అది చూడను ఆనందం ఉంటుంది, అది పెట్టుకొని ఆనందంగా ఉంటుంది. అది మన దగ్గర ఉంటేనే ఆనందం ఉంటుంది కదా, అదిదా. అందుదా వాయిందనేది నెంజే వాళ్. ఆ ప్రకారం మన దేవుడి మనసే ఆ తిరువడి నా దగ్గర ఉండదు, నువ్వు బాగా దాన్ని గొప్పగా పాడుకో, సేవించుకో అని చెప్పి ఆయన మనసుకు చెప్తున్నాడు మనవాళ్ళ మామిడి. ఆ ప్రకారం ఆహా రామానుజ తిరువడిగా ఈ ప్రకారం ఉండాలి. అప్పుడు నమ్మాళ్వార్ పాదుకై ఎవరు? స్వామి రామానుజుడు. నమ్మాళ్వార్ పాద రేఖ ఎవరు? మధుర కవి ఆళ్వార్. దీని చెప్తున్నదా అప్పుడు అందుగా పొన్నడియే నందమక్కు పొన్ అని చెప్పి మనవాళ మామి తిరువావిడి నూట్రందాన్ని ఒక గ్రంథం ఎత్తాడు. ఆ గ్రంథంలో 57వ పాసరం. దాంట్లో తిరుక్కోలూరుకుని ఒక ప్రాసం అనుగ్రహించారు. ఉన్నం చోడు పరుగుని తిన్నం వెత్తిలయ ఇల్లాం కన్నన్ ఎంబెరుమాన్ ఎండండ్రే కన్కల్ నీర్ మల్గి మన్నినుల్ అవన్సీర్ వలమిక్కవనూర్ వినవి తిన్నం ఎన్ ఇలమాన్ పొగుమూర్ తిరుక్కోలూరే అని చెప్పి తిరుక్కోలూరుకి ఒక పాసరం అనుగ్రహించారు స్వామి నమ్మాళ్వార్. దాన్ని ఆ 10 పాసరాన్ని సంగ్రహంగా ఒక పాసరంగా తిరువాయి ముట్టిందాదిగా మనవాళ్ళం అనుగ్రహించాడు. ఉన్నం சோராதி ஒரு மூன்றும் எம்பெருமான் கண்ணனண்டே நீர் மல்கி கண்ணினைகள் மண்ணு திருக்கோளூரில் மாயந்தான் போன்மாகம் பொன்னுலகு எல்லாம் నందమక్కు పొన్ అని అప్పుడంటే దాంట్లో ఏంటి? ఉన్నం சோராதி, ఉన్నం చోరు పరుగుని తిన్నమైతే అదా శోరాది చాలా ఉంటది. ఏంటంటే తారక భోషక భోగ్యాలు.
తారక భోష భోగ్య అన్ని ఎవరు? కృష్ణుడే. కన్ననండే నీరు మలిగి అన్ని కృష్ణుడు. కన్న అంటే కృష్ణుడు. కానీ కృష్ణుడు అని చెప్పి ఏం చెప్తుంది? కంట్లోంచి ధారధారగా జలం వస్తుందంట. ఆ జలం వస్తుంది, అది అక్కడి నుంచి బయలుదేరొచ్చింది. ఇద్దరు ఒకే పడకలదా పండుకున్నారు. తల్లి కూతురు, పరాంకుశ నాయకి తల్లి ఇద్దరు పండుకున్నారు. రాత్రిరంతా ఒకే మాట. తిన్నమెన్ ఇలమాన్ పుగమూరు తిరుక్కోడిని కళ్ళు మూసుకొని ఆ వైత్తమానిది పెరుమాళ్ చెప్తా ఉంది. తల్లి కొంచెం వింటా ఉంది, నిద్రపోయింది. తర్వాత 4 గంటలు లేచి చూస్తే లేదు, అమ్మాయి లేదు. ఎక్కడికి పంపింది? పరాంకుశ నాయకి అక్కడ పక్కింటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, అమ్మలక్కలందరూ వచ్చి అడుగుతున్నారు, ఎక్కడ నీ కూతురు కనిపించలేదే, ఏడపోయిందంటే అప్పుడు చెప్తుంది, ఎక్కడ పోయింది తెలవలేదని చెప్పాలి కదా. లేదు తప్పకుండా తిరుక్కోళూరు ఎనబెరుమాందా పోయి ఉంటుంది అంటాడు. ఎట్లా చెప్తా ఉండే? రాత్రి అంతా ఇదే మాట కదా, రాత్రి అంతా మాట ఇదే. తిరుక్కోళూరు వైత్తమానిది పెరుమాళ్ తిరుక్కోళూరు ఇదే చెప్తా ఉన్నది. అందువల్ల 4 గంటలు లేచి చూసే కనిపించలేదు, అక్కడే పోయి ఉంటుంది అని చెప్తాడు కదా. ఎందుకు వస్తుండే అంత ప్రాపకం ఎవరు? తిరుక్కోళూరు ఎంబెరుమాన వైత్తమానిది పెరుమాళ్ చెప్తారు కదా. అదే ప్రకారం ఇక్కడ పొన్నడియే నంబల్ బక్కు. పొన్నడి అంటే స్వర్ణం, బంగారు. ఆ బంగారు అదా పొన్ అని చెప్పి అక్కడ నమ్మాళ్వారు చెప్పాడు. ఆ నమ్మాళ్వార్ భగవంతుడు తిరువడి పొన్నడి అని చెప్పి ఆ తిరువడిదా నాకు ఏంది ఉజ్జీవనం చెప్పాడు. అట్లాంటి ఆ భగవంతుడి తిరువడి నాకు ఉజ్జీవనం చెప్పా నమ్మాళ్వార్ తిరువడి నాకు ఉజ్జీవనం చెప్పి నందమక్కు పొన్. ఆ తిరువాయుడు ఎవరిందో చెప్తారో అదంతా ఎవరికి? వాళ్ళకి అదిదా పొన్నడి. పొన్నడి అంటే బంగారు పాదుక. ఆ బంగారు పాదుక ఎవరు? నమ్మాళ్వారు. అట్లాంటి నమ్మాళ్వారు బంగారు పాదుక మనకందరికీ కావాలని చెప్పి మనవాళ్ళ మామూలుగా ఆ పాసురులు అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఎందుకోసం ఇది ఎత్తారంటే, ఇప్పుడు దీంట్లో ముగ్గురు చెప్పారు కదా, ఆళ్వార్, తిరుమగలార్ ఆండాల్, మధుర కవి ఆళ్వార్, యతిరాజరామ్ ఇవర్ని అని చెప్పారు కదా. ఇప్పుడు దీంట్లో వాళ్వాగ అని వచ్చినది. వాళ్వాగ అంటే ఎవరు? బాగా లైఫ్ బాగా జరపాలండి, వీళ్ళ లైఫ్ బాగుండాల అని చెప్తారు కదా. అది ఎట్లా స్వామి? వీళ్ళ లైఫ్ బాగుండాలంటే ఎట్లది? ఎవరి లైఫ్, ఎవరు కాపురం బాగుండాలా? ఎవరిది బాగుండాలంటే శ్రీ వైష్ణవ శ్రీ బాగా ఉండాలని అర్థం. వాళ్వాగంటే ఈ గోష్ఠి బాగుండాలా, ఆ గోష్ఠి బాగుండాలి కదా. శ్రీ వైష్ణవ శ్రీ బాగుండాలని అర్థం. శ్రీ వైష్ణవ శ్రీ అంటే ఏంది స్వామి? శ్రీ వైష్ణవ శ్రీ అని చెప్తారు. అట్టేది ఆళ్వారాచార్య తిరువడిగలే ప్రాప్య ప్రాపకం, వాళ్ళ తిరువడికే కైంకర్యం. ఇదిదా ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఎవరు ఉంటారో అదా శ్రీ వైష్ణవ శ్రీ. శ్రీ వైష్ణవ శ్రీ అంటే ఏమర్థం? ఆళ్వార్లు ఆచార్యులు తిరువడియే ప్రాప్య ప్రాపకం, ఉపాయ ఉపేయం అని చెప్తా. ప్రాప్య అంత ఒకే అర్థమే. ప్రాప్య ప్రాపకం అంటే ఆ తిరువడి పట్టుకోవాలంటే ఆ తిరువడిదా ప్రధానం. ఆ తిరువడి ద్వారా ఆ తిరువడికే కైంకర్యం, అదా ప్రాప్య ప్రాపకం. దాని తర్వాత కేశేశ్వర స్వామి, దాని తర్వాత ఆ తిరువడికి కైంకర్యం అది చేశాను. అట్లాంటి తిరువడి అభిమానం, ఆ తిరువడి అభిమానం పెట్టుకోవాలా, ఆచార్య అభిమానం. ఇది ఎవరికి ఉంటుందో అతను శ్రీ వైష్ణవ శ్రీ అని అర్థం. అట్లాంటి శ్రీ వైష్ణవ శ్రీ బాగా ప్రబలం అవ్వాలా. ప్రబలం ఉంటే బాగా లోకమంతా బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలా. ఈ ప్రకారం కావాలి కదా. దానికి ఏం చెయ్యాలా? వీళ్ళు ముగ్గురు తిరువడి పట్టుకుంటే జరగద్దట. ఎవరు ముగ్గురి? ఆళ్వార్, తిరుమగలార్ ఆండాల్, మధుర కవి ఆళ్వార్, యతిరాజన్. వీళ్ళు ఎందుకు? అందువల్ల వీళ్ళ అవతారమే. ఎందుకంటే ఇంత వైభవం వీళ్ళకుండా వీళ్ళు ముగ్గురికి. అయితే దీని ముందు 10 ఆళ్వారు చెప్పారు స్వామి, వీళ్ళకున్న వైభవం వాళ్ళకి లేదు. ఏంది స్వామి మీరు మొదట వాళ్ళు వైభవం చెప్తారు, ఎట్లయినా మొదట చెప్పిన దానికన్నా వెనకాల చెప్పిన కొంచెం అట్లా పైకి ఎత్తారు, మొదట చెప్పింది కొంచెం తగ్గిస్తారని తగ్గినాను అంటున్నారు. వాళ్ళు ప్రథమ పర్వ నెట్టాయి. వాళ్ళకి దేవుడే ఆచార్యుడు, వీళ్ళకి ఆచార్యుడు దేవుడు. ఇదా తేడా. దేవుడే ఆచార్యుడిని చెప్పేటోడు 10 ఆళ్వారు, ఆచార్యుడే దేవుడిని చెప్పేటోళ్ళు వీళ్ళు ముగ్గురు. అందువల్ల వీళ్ళు కదా వైభవం. ఇట్లాంటి వైభవం వీళ్ళు ముగ్గురు ఉండాలి కదా. అట్టయితే వాళ్ళ అవతారం చేసిన మాసాలు, వాళ్ళ అవతారం చేసిన నక్షత్రాలు తెలుసుకోవాలన్నా కాదా? తెలుసుకోవాలి కదా. అది మాత్రం కాదు, దీనికి ముందు 10 ఆళ్వారు చేసాం కదా, వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండాలి.
వాళ్ళ అవతారం చేసిన దానికిను వీళ్ళు ముగ్గురు అవతారం చేసిన దానికి తేడా ఉండదు. ఏం స్వామి అంటే వాళ్ళ అవతారం చేసిన రోజు కన్నా, వాళ్ళ అవతారం చేసిన నక్షత్రానికన్నా వీళ్ళు అవతారం చేసిన మాసాలు, వీళ్ళు అవతారం చేసిన నక్షత్రాలు ఇంత గొప్పది, ఇంత వైభవం. అదేం స్వామి అప్పుడే వాళ్ళని తీసేస్తామంటే తీయకూడదు, కావాల్సిందే. అయితే వాళ్ళకన్నా ఇది ఇంకా తింటే వాళ్ళు ఏదో 10 మాసాలు, 10 మాసాలు ఏం కాదు, ఒక ఆళ్వారే మూడు ఆళ్వార్లు ఒకే మాసంలో పుట్టారు, 2 ఆళ్వారు ఒకే మాసంలో పుట్టారు, ఆ ప్రకారంగా ఉంటది. అయినా కూడా వాళ్ళ అవతారం చేసిన మాసాల నక్షత్రం కన్నా వీళ్ళ అవతారకి వైభవం ఉండదు. అందుకుదా వాళ్వాగ వంతుదిత్త మాదంగల్. ఈ వాళ్వాగ శబ్దం చాలా ముఖ్యం ద్రావిడ భాషలో. వాళ్వాగ అంటే మనం ఈ ప్రకారం ఉండాలని చెప్పి ఉంటున్నామంటే ఉండలేదు. నేను బాగానే కదా స్వామి ఉంటాండ, బాగలేదు. ఎట్ట బాగుండా అంటే ఏం అర్థం? శాస్త్ర సమ్మతం ప్రకారం ఉండాలా, భగవంతుడు ముక్కోల్లాసం కోసం ఉండాలద్దా బాగుండేది. బాగా తెలుసుకుని భగవంతుడు ముక్కోల్లాసం, మన ఏ పని చేసినా కానీ, ఎట్లా ఉన్నా కానీ, ఏ ప్రకారం ఉన్నాడు ఆయనకి ఆనందంగా ఉంటాడు. నమ్మాళ్ళని చూస్తే ఆనందంగా ఉంటాడు, స్వామి రామానంద చూస్తే ఆనందంగా ఉంటారు. మనల్ని చూస్తే, మిమ్మల్ని చెప్పలే నన్నే చెప్పుకుంటాను, నన్ను చూస్తే ఎట్లా ఉంటాడా, ముఖం తిప్పుకుంటాడు. వీడిని తీసుకొచ్చారే దరిద్రుడు, వీడు ఎందుకు లాభం లేదు, ఎందుకు ప్రయోజనమే లేదే అని ముఖం తిప్పుకుంటాడు కదా. అప్పుడు ముఖం తిప్పుకోకుండా నా మీద ఒక అభిమానం రావాలి కదా. అభిమానం రావాలంటే ఏం స్వామి చెయ్యాలా, దానికి ఏం చెయ్యాలా? ఇదిదా వాళ్ళు అంటేనే మనం ఆ ప్రకారం ఉండాలా. ఆ ప్రకారం నమ్మాళ్ళవారు కానీ, స్వామి రామానుజు కానీ, పూర్వాచార్యులు కానీ ఉండారు. మనం ఏమనుకుంటాము, నేను బాగానే ఉన్నాను స్వామి అంటే, లేదే, ఆయనకి ఆనందం లేదే. ఆయనకి ఆనందం పొందేట్టుగా ఉంటేదా బాగుండా అని అర్థం. 4 ఇల్లు పెట్టుకున్నాను, 2 కారు పెట్టుకున్నాను, ఎవరెవరికి ఏమేమి హెల్ప్ చేయాలని హెల్ప్ చేస్తానా, లేదా ఆయనకి ఆనందం. అందుకనే ఆ ప్రకారం అది ఎక్కడ జరుగుతుంది? ఆ 10 ఆళ్వార్ల అవతారం కన్నా వీళ్ళు ముగ్గురు అవతారానికి అది దొరుకుతుంది. అందువల్ల వాళ్వాగవంతుదిత్త మాదంగల్ నాల్గల్ తన్ని అని చెప్పిన అప్పుడు వాళ్ళకన్నా వైభవం దీనికి. అప్పుడు భగవాన్ తిరువుడి ప్రాప్య అని చెప్పి వాళ్ళ అవతారం చేసింది. అయితే వాళ్ళ అవతారం చేసిన 10 ఆళ్వార్లు అంటే భగవంతుడు తిరువుడి పట్టుకోవాలా, ఆయన నాకు మోక్షం ఇవ్వాలా అని చెప్పి వాళ్ళ అవతారం. జరగద్దా స్వామి? జరగచ్చు, ఎప్పుడు జరగద్దని జరగదు. ఎట్లంటే ఒక ప్రహరీ, పెద్ద గోడ మీద పిల్లి కూర్చోండది. అట్టపక్క దుమ్మగద్దా, ఇటుపక్క దుమ్మగద్దా, దాని ఇష్టం, ఎట్లయినా దమ్మగద్ది, దాని ఇష్టం. అదిదా భగవంతుడు. అట్లంటే ఏం స్వామి అర్థంటే, నన్ను మోక్షానికి తీసుకుపోతాడా, ఈ సంసారం తోస్తాడా? 2 పక్క ఉంటది కదా. మోక్షానికి తీసుకుపోతాడా, సంసారం తీసుకుపోతాడా, సంసారంలో పడేస్తాడా? తెలవదు. అది కూడా చేస్తాడు స్వామి, మన పాపం వల్ల అది చేస్తాడు. ఆయనకి మన మీద ఇక్కడ ఈ సంసారంలో పెట్టేయాలా, ఈయన సంసారం తోసేసేయి, అతను నాకు పట్టుకోలేదు అట్లా కాదు, మనం చేసిన పాపాలు స్టాండ్, అందువల్ల తోచేస్తాడు. సరే స్వామి మోక్షాన్ని ఎలా ఇస్తాడంటే, ఆయనకి స్వతంత్రుడు, ఏదైనా చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. ఏంటంటే ఇతను ఏం లేదు, శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు, దశరథుడికి మోక్షం ఇవ్వలేదు. ఏమైనా అడగన వద్ద? శిశుపాలుడు 100 తప్పు చెప్పాడు. ఒక స్వామి ఏం చెప్పాడు, ఇది ఒక తాడు చెప్తా ఉంటే నేనే, దశరథుడు వచ్చాడు, స్వామి నేను కూడా నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాడు. ఏం చేయాలంటే, నీకు ఒక విషయం తెలుసుకోవాలా, 100 విషయాలు, దాంట్లో 80 విషయం తెలుసుకున్నాను, ఇంకా 20 నాకు కనిపించలేదు, నాకు తలవలేదు, అది నాకు ఇస్తారా అన్నాడు. సరే ఏం చెప్పు నేను ఇస్తా అంటే, ఏం లేదు, తప్పు కనిపెట్టాలా, 80 తప్పులు కనిపెట్టేశాను, ఇంకా 20 తప్పులు కనిపెట్టాలా, నాకేమో అది కనిపించలేదు, 20 తప్పులు మీకు చెప్తారంటే 100 తప్పు అయిపోద్ది, 100 తప్పు అయిపోతే నాకు మోక్షం దొరకద్ది కదా. ఎవరు చెప్పారు? శిశుపాలుడికి ఇచ్చాడే. అందుకని నేను అడుగుతాను, అతనికి ఇచ్చాడు, అది వరకు అందరికి ఇస్తాను అర్థమా? కాదు కదా. అప్పుడు ఏదైనా చేస్తాడు. దశరథుడు ఎందుకు స్వామి ఇవ్వలేదు? కైకేయి మోక్షం పోయింది. ఏదైనా న్యాయం ఉండదు చూడండి. ఇంత శ్రమాలు వచ్చిందికి రీజనే కైకేయి మోక్షం పోయింది.
దశరథ మోక్షానికి పోరారు. ఎందువల్ల స్వామి? స్వతంత్రుడు. ఏం రీజన్ అని పెద్దవాళ్ళు చెప్పినారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ విచారానికి మనం పోవాల్సిన పని లేదు. అయినా కూడా ఎట్లయినా ఆయన ఇష్టమే కదా. ఇప్పుడు నన్ను ఇక్కడ పెట్టకుండా తీసుకుపోవాలంటే తీసుకుపోవచ్చు, ఇక్కడ పెట్టి కావాలంటే పెట్టచ్చు. అయితే ఇక్కడ పెట్టాలంటే పెట్టచ్చు అంటే ఆ మాత్రం నేను ఉన్నాను. అన్ని పాపాలు పూర్తిగా నా దగ్గర ఉండేదాన్ని పెట్టాడు. ఈ పాపాలు ఒక్క క్షణం ఆయన సంకల్పంలో అదేంది పాపాలు ఓ అని తోచేసి తీసుకుపోయి ఇంకేపోద్ది, తీసుకుపోవచ్చు కదా. తీసుకుపోతారంటే అందరిని చేసి చేయడం లేదే, అందువల్ల మనకి నమ్మకం రాని ఉంటుంది. ఆ ప్రకారం నమ్మకం ఉంటుంది. అయితే అందువల్ల వాళ్ళు అవతారం చేసిన ఆ మాసాలు నక్షత్రానికన్నా వీళ్ళు ముగ్గురు అవతారం చేశారే. మధురకవి ఆళ్వార్, అండాల్ తల్లి, స్వామి రామానుజుల వారు. వీళ్ళు అవతారం చేసి వీళ్ళు తిరువడి పెట్టుకొని ఆచార్య అభిమానం ఉత్తారని చెప్పేసి కదా. ఇప్పుడు తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా స్వామి ఇస్తాడు? అప్పుడు ఆయన స్వాతంత్ర్యం చూడడా? చూడు. అప్పుడు ఏం చూస్తాడు తెలుసా? నమ్మాళ్వారిని చూస్తాడు, రామానుజుని చూస్తాడు, మధురకవి ఆళ్వారిని చూస్తాడు, ఆండాల్ తల్లిని చూస్తాడు, మనల్ని చూడు. ఎట్లంటే మనం చాలా రష్గా ఉంటుంది గుళ్ళో. ముక్కోటి ఏకాదశి అనుకోండి, ఆ రోజు చాలా రష్ వచ్చేసింది, లోపల పడడానికి కుదరలేదు. ఎవరెవరో విఐపీసీ ఎవరెవరో వచ్చారు, ఎవరెవరో పోతున్నారు. మనల్ని దగ్గర పోతేనే పోవో తరుగుతున్నారు. ఎట్లా చేయాలో ఏం చేయాలని తెరలా. అప్పుడు ఒక జిఎస్ స్వామి వచ్చారు. జిఎస్ స్వామి వచ్చారు. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు నేను సేవించున్నాను, అప్పుడప్పుడు ఆయన గుర్తు పెట్టుకుంటాడు. మనం గుర్తు పెట్టుకుంటే పెద్దవాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం మళ్ళీ కనిపించలేదు, నువ్వు ఆ రోజు వచ్చే మళ్ళీ కనిపించలేదు. లేదు స్వామి, ఇవాళ ఇట్లా ఎప్పుడైనా ఇదే అబద్ధాలు చెప్పుకుంటా ఉంటాము. చెప్పుకొని ఆయన తిరుగుడు పట్టుకున్నాము, ఎందుకు నిలబడి ఉండావు? ఈ ప్రకారం లోపల పోవాలి స్వామి చెప్పా. ఆయన వెనకాల ఆయన తిరుగుడు పెట్టుకొని పోయాను. అక్కడ అడుగుతున్నాడు, తను ఎవరు? నా ఆయనండి, మా వాళ్ళు. సరిపోపు. ఇప్పుడు నేనేం చేశాను? ఏమీ చేయలేదు. ఏదైనా చేసాను చేయలేదు. అయితే నేను డైరెక్ట్గా పోయి అంటే నాకు లేదు, వీళ్ళ ద్వారా పోయి అంటే నాకు ఉండదు. అదే ప్రకారం నేను డైరెక్ట్గా పోయేది అనేది లేదే. డైరెక్ట్గా పోయేది మిగతా వాళ్ళు డైరెక్ట్గా పోయారు. వాళ్ళకి ఆ వైభవం ఉండదు, పోయారు. నాకు ఆ వైభవం లేదే. వైభవం లేదంటే ఏం చెయ్యాలా? అప్పుడు జిఎల్ స్వామి లాగా ఉండేటోళ్ళు తిరువడి పట్టుకోవాలి కదా. ఆ తిరువడిగా ముగ్గురు తిరువడి, ఆండాళ్ తల్లి, మధురకవి ఆళ్వార్, స్వామి రామానుజుల వారు. వాళ్ళు పట్టుకున్నాను, వాళ్ళు తిరువడి పట్టుకున్నానికి ఏమైపోద్ది? మనోళ్ళంటే వీళ్ళంతా అంచెపో ఒక మాట ఈ వీళ్ళు చెప్పేశారు. పెరుమాళ్ దగ్గర పెరుమాళ్ దగ్గర ఏమి ఆ ద్వారపాలకులు చెప్పేశారు. సరిపోండి, ఆయన స్వామితో వచ్చారా మొదల నుండి చెప్పకూడదా? అప్పుడే పంపించుంటానంటాడు. ఆ స్వామితో వచ్చే నువ్వు అప్పుడే చెప్పుంటే పంపించుంటానే అంటారు. ఆ ప్రకారం అయిపోద్ది కదా. అందువల్ల అప్పుడు తప్పకుండా మనకు దొరకద్ది. అదే ఈయన దగ్గర డైరెక్ట్ గా పోయమంటే దొరకవచ్చు, దొరకకుండా అందువల్లదా ఆ 10 ఆళ్వార్లు కన్నా వీళ్ళు ముగ్గురు వైభవం. అందులో வாழ்வாக வந்துதித்த மாதங்கள் நாள்கள் தன்னின் மண்ணுலகோர் தாமரிய எదా చెప్తున్నారు. ఇంత ఉలగోర్ ఉరైపోం యాం అని చెప్తారు. ఇది సరే స్వామి. ఇప్పుడు ఆచార్య అభిమానము ఉత్తారణం అనే చర్మపర్వ నిష్టలే వీళ్ళు ఉండారు, వీళ్ళు ముగ్గురు. అట్టయితే ఈ చర్మపర్వ నిష్టలు ఉండాలి కదా. ఈ చర్మపర్వ నిష్టలు ఉండాలంటే నాకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేదు. జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం లేకుండా పోవచ్చు, నాకు తెలిసి ఉండొచ్చు, తెలవకుండా పోవచ్చు, నేను కాలక్షేపం విని ఉండొచ్చు, వినికుండా పోవచ్చు. అయితే ఆయన తిరువడి సంబంధం ఉంటే దొరకదు. సరే స్వామి, ఇది ఎట్లంటే కొన్ని మందిలో జ్ఞానం లేని వాళ్ళకి నేను ఇస్తాను, మీకు జ్ఞానం ఎక్కువ ఉండాలి కదా, అట్టయితే నువ్వు డైరెక్ట్గా పో అని చెప్పి తోస్తాడంటే తొయ్యరు. జ్ఞానం ఎక్కువ ఉండాలంటే గీత అంతా తెలుసుకుంటా, శ్రీభాష అంతా తెలుసుకుంటా, అప్పుడు దానికి ఇస్తాను. అట్లా తొయ్యరు. నీకు కొన్ని తావులో, ఇంకో తావులో జ్ఞానం బాగున్నదండి, నువ్వు ఇట్లా జ్ఞానమే లేదా, అట్టయితే నువ్వు వలగోష్ఠి అని తోచేస్తారంటే తొయ్యరు. జ్ఞానం ఉంటే గాని, జ్ఞానం లేకపోయినా కానీ పండితులు సామాన్యులు ఎవరైనా కానీ వాళ్ళందరికి ఇచ్చేది వీళ్ళు ముగ్గురు. అదిందే చర్మపర్వం నెట్టాయి. ఆచార్యుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ఏం చేయాల్సిన లేదు. ఆయన తిరువిడి తప్ప వేరే గతి మదరగా వేయాలి. ఏం చేశాడు?
ఏదైనా కైంకర్యం చేసి ఉంటాడా మా నమ్మాళ్ళ వారికి? ఛాన్సే లేదే. ఆయన ఏం అన్నం భోంచేస్తాడా, లేదా ఆయనకైనా స్నానం కావాలా, లేదా ఆయనకైనా బట్టలు కావాలా, లేదా ఆయనకైనా పనులు ఏదైనా కావాలా, లేదా ఆయన తీసుకోపోవాలా, ఆయన దివ్యదేశం తీసుకోవాలంటే అన్ని పెరుమాళ్ళు ఈయన దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు ఏం కైంకర్యం చేయాలి ఆయనకి? ఆయన తిరువడి పెట్టుకున్నాడు, మోక్షానికి పోయాడు. అంతే కదా. అప్పుడు పండితులుగా ఉండొచ్చు, సామాన్యులుగా ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం లేకుండా పోవచ్చు. ఎవరికైనా అది నీకు బుద్ధి ఉండొచ్చు, బుద్ధి లేకుండా పోవచ్చు. అన్నిటికీ ఏం చెప్తారు? ఈ ఆళ్వార్ తిరుగు పట్టుకున్నామంటే అన్ని దొరకద్ది. అందువల్ల ఇట్లాంటి వైభవం ఈ వీళ్ళు ముగ్గురికి, ఈ వైభవం వాళ్ళు కూడా అంటే లేదు, వాళ్ళకి లేదు. అందువల్ల మనవాళ్ళ మామని ఈ ప్రకారం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? வாழ்வாக வந்துதித்த మాదంగల్ నాల్గల్ తమ్మిన్ వాసీయం. వీళ్ళు ముగ్గురిని 2 లైన్లు చెప్పేశారు. దాని ఈ వాళ్వాగ శబ్దంగా చాలా ముఖ్యం. మనకు ఉజ్జీవనం ఎది ఇస్తుందంటే వీళ్ళు ఆచార్య అభిమానంగా ప్రధానం, అది ఇస్తుంది కదా. అందువల్ల మాసట్ట செம்பொன் மணவாளமாவள் வந்திரனில் ఆటిల్ కరైత పురియల్లవో తమిళారణమేను ఒక ద్రావిడ భాష ఒక శ్లోకం. ఇది ఏంటంటే తమిళారణం అంటే మన సంప్రదాయంలో ఉభయ వేదాంతం అంటాం. ఉభయం అంటే 2, ద్రావిడ వేదాంతం ఒకటి, సంస్కృత వేదాంతం ఒకటి. ఈ సంస్కృత వేదాంతం అనేది అది చాలా కాలంగా ఉండదు, ద్రావిడ వేదాంతం కూడా చాలా కాలంగా ఉండదు. ఎప్పుడు స్వామి పుట్టింది? ద్రావిడ వేదం లేదు, సంస్కృత వేదం లేదు, అనాదిగా ఎప్పుడు ఉంటుంది. ఈ 2 వేదాలు అపౌరుషేయుని పేరు బాగా తెలుసుకోండి. అపౌరుషేయం అంటే ఒక కాలంలో ఇది పుట్టింది. ఇప్పుడు మన కర్మ ఉంటుంది కదా, ఈ కర్మ ఎప్పుడు పుట్టింది? ఆత్మ ఎప్పుడు స్వామి పుట్టింది అది చెప్పండి. ఈ డేట్లో పుట్టిందంటే ఆ డేట్లతో నేను లెక్క వేసుకుంటా వస్తాను. ఇంత కర్మ చేసింటా ఇంత, అది ఎప్పుడు ఉంటేది. ఈ టైంలో పుట్టడం అనేది లేదు. అయితే కర్మ అదే ప్రకారం ఈ టైంలో పుట్టడం అనేది లేదు. కర్మ ఎప్పుడు ఉంటుంది. అయితే కర్మకు అంతం ఉండాలి, ఎండ్ ఉండాలి. ఆత్మకు ఎండ్ లేదు, ఎప్పుడు ఆత్మ ఉంటానే ఉంటుంది. ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం ఈ ద్రావిడ భాష నుండి ఈ వేదం, అద వేదం కమీషేదం ఆరని చెప్పారు కదా. ఈ వేదం వచ్చి ఎట్లా స్వామి ఆయన మనవాళ్ళ మామూలు లేదంటే ద్రావిడ వేదమే లేకుండా పోద్దంట. ఆ మాత్రం ఈ ద్రావిడ వేదాని కోసం ఆయన అంత మాత్రం కైంకర్యం చేశాడు. ఆయన చెప్తున్నాడు వీళ్ళు ముగ్గురు లేదంటే మన ఉజ్జీవనం లేదంటాడు ఈ పాసంలో. అందువల్ల ఈ ముగ్గురు ప్రధానంగా ఉంటుంది. అప్పుడంటే ఏమి సరే స్వామి అట్టయితే ఇది ఏదైనా వాళ్ళ దగ్గర చూసేసి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయను అంటే ఏమి చెయ్యాల్సిన మళ్ళా వాళ్ళు తిరువడి పట్టుకుంటే వాళ్ళే అన్ని తీసుకుంటారు. మనం ఏం చెయ్యాల్సిన పని లేదు. బస్సులో ఎక్కువ కూర్చున్నాము, మనం ఏదైనా ప్రయత్నం చేయాలా? బస్సు సరిగా పోద్దా లేదో, వాడు సరిగా తోలుతాడు లేదో, నేను పక్కన కూర్చొని చెప్తా ఉంటానంటే ఫోన్ తాగుతాడు. మనం కూర్చుంటే సరే అయితే గమ్మగా ఉండాలి. అదే ప్రకారం వాళ్ళు తిరువడి పట్టుకొని ఆ ప్రకారం ఉన్నామంటే అంతా జరగద్ది. ఇది అయితే భగవంతుడు ఎట్లా ఉంటాడంటే ఇది ఇప్పుడు వ్యాఖ్యానం వాయిస్తాను. ఇప్పుడు கலையாவது திராவிட வித்தை, அதாவது அவர் செய்கலையில் ஒக்க நிமிஷம் மேவினேவன் பொன்னடிமைமே என்றும் மாறன் அடிபணிந்தவன் என்றும் இவர்கள் தான் ஆழ்வார்க்கு சரணபூதராய் இருப்பார்களே. அவ்வளவென்றிக்கு பொன்னடியை மேவி ஏந்தின பாதுகாவாய் இருக்கும் பாதரேக்க சமராகவும் பாதரக்ஷா சமராகவும் இரே பரிவர் சொல்லி போர்வது. ஆகையால் பொன்னடியே நந்தமக்கு பொன் என்று அருளி செய்த கிரந்தம் சூசிஷமும் அருளி செய்தார். பொன்னடியாகவிரே வாழ்வுண்டாவது. இப்படி மூவரும் வைஷ்ணவ சம்பத்தாய் வைஷ்ணவ ஸ்ரீவை వర్తిప్పగా వాయిத்து అవతరిత్తది. శ్రీ వైష్ణవ సేవిని బాగా ఎస్టాబ్లిష్ చేసేదనికనే వీళ్ళు ముగ్గురు అవతారం. ఏవం వితరాన இவர்களுடைய மாதங்கள் நாள்கள் தம்மின் வாசியம். இப்படி ஜகத்துக்கெல்லாம் வாழ்வாகிற சத்தை உண்டாம்படி அவதரித்த இவர்களுடைய மாசங்களுடையவும் நட்சத்திரமுடையவும் வைலட்சண்யத்தை இந்த உலகோர்க்கு உரைப்போவாம். இந்த ஜகத்திலுள்ள மஞ்சுமதிகளும் மதியாரும் ஆண்டாள் தொடக்கமானார் அவதரித்துள்ள இந்நாள்கள் ஏற்றத்தை அறியும்படி இதன் வாசி அறிந்த நாம் அவர்கள் அபேட்சா நிரபேஷமாக சொல்ல கடவோம். சேத்தனுடைய விதேயத்தை கண்டு இடவிடாமல் அறியாதன அறிவிக்கை ఆచార్య కృత్యమిరే. వీళ్ళు ఎక్సలెంట్ గా ఒక విషయం చెప్తున్నారు. సరే స్వామి వాళ్ళు మాసాలు వాళ్ళు తిరునక్షత్రాలు చెప్తారంటే అటైతే మనం అడిగి వాళ్ళు చెప్తున్నారా?
నేను అడగనే లేదు స్వామి, వాళ్ళు ఎందుకోసం చెప్పాలా? వాళ్ళు చెప్పాల్సిన పని లేదంటే ఇదిదా వాళ్ళకుండే ఒక కారుణ్యం. వాళ్ళకుండే ఒక కారుణ్యం అంటే, ఆచార్యులకు ఉండే ఆ కారుణ్యం ఏమంటే, ఓ వీడు పాడైపోతాడే ఎట్లయినా వీడు పలవల, మనకు అడగాలని కూడా పలవల. అందుకే నేను కాలక్షేపం అయిపోయిన తర్వాత చెప్తాను, ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. ఎందుకంటే అడిగితేదా అది కరెక్ట్ గా ఉండదా, అడిగేట సరియా తప్ప అది వేరే విషయం. ఏమంటే ఇప్పుడు పిల్లలు కొన్ని మాటలతో మాట్లాడతారు, సరిగా మాట్లాడాలి పిల్లలు మనం కోపం చేసుకుంటామా? లేదా. ఏదో తెలిసి అందరూ అంతే, పుట్టినప్పటి నుంచి అంతే తెలిసి వచ్చారా? లేదు. అది భగవంతుడు ఒకడే గాని మిగతా వాళ్ళంతా అట్లట్నే నేను పుట్టినట్టే అన్ని జ్ఞానం లేకుండా, అది నమ్మాడు వారికి ఉంటుంది, మంగాడు వారికి ఉంటుంది. స్వామి రామానుజుడు అందరికీ లేదు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం నేను అడగలేదండి, అడగకుండానే వీళ్ళు చెప్తున్నారంటే అదిదా వాళ్ళ వైభవం. వాళ్ళు కానీ ఎందుకోసం చెప్తున్నారు? మనమే ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, ఆయనకి చేస్తున్నాడా? ఏదో దొరకదండి అందుకోసం చేస్తున్నాడు, ఏదో దొరకద్ది అందుకు చేస్తున్నాడు. అది చెప్పడం చాలా మంది ఉంటారు. అదే ప్రకారం ఇప్పుడు వీళ్ళంతా మనకి ఇలా ఉపదేశం చేస్తున్నారు కదా, ఏదో దొరకద్ది అంటే ఏం దొరకదు, ఏమి అయిపోతాము. వాళ్ళు అయిపోయింది 5000 సంవత్సరాలు అయిపోయింది ఆండాల అవతారం చేసి, స్వామి రామానుజుల అవతారం చేసి 1000 సంవత్సరాలు అయింది, మధుర కవియాల అవతారం చేసి 5000 సంవత్సరాలు అయింది. మనం ఏమి ఇస్తాం వాళ్ళకి? ఏం లేదు. మనం బరుకు సేవాకాలం పోతాం కదా, ఎవరు తప్పుగా తీసుకోమాకండి, సేవాకాలం పోతున్నాము, ఏం చేయిస్తాము? నమ్మాళ్వారు ఆళ్వాళ్ళు అనుగ్రహించ ఆ సేవాకాలం ద్వారా మనం చేస్తాము. దానికి ఏదో సంభావన ఇస్తారు, అది 100నో 1000 ఏదోటి, ఏదో 50 పైసలు కూడా అనుకోండి, ఏదో ఒకటి ఇస్తారు కదా, ఇచ్చారు కదా, మనం తీసి పెట్టుకుంటాము. మనం ఏదో ఖర్చు పెట్టుకున్నా ఎవరికో చేస్తాం అనుకో, మనం ఏమనుకుంటాము? ఇది నమ్మాళ్వారికి ఇచ్చిన సంభావన అనుకుంటామా? నాకు ఇచ్చారండి, నేను సేవించను. నీ స్వయంగా అదంతా పూర్తిగా రాసి సేవించవా? ఏం లేదు. అది ఎట్లా సేవించాను నాకు తెలియదు, పుస్తకాలు చూసి సేవించాలా, కరెక్టా తప్ప అది పూర్తిగా తెలవదు. అది ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆయన కూడా సంభావన తీసుకుంటాం కదా, వద్దు అంటాం, అది వేరే విషయం. అయితే తీసుకుంటాం కదా, ఆ సంభావన ఎవరికి పోవాలా? ఆ రైట్స్ ఎవరికి? నమ్మాళ్ళ వారికే. ఆయన కదా 4000 మనకి ఇచ్చాడు. సరే, ఇది నమ్మాళ్ళ వారికి ఇచ్చేస్తామని చెప్పి ఇస్తున్నామా? నేను చేయించానండి, నా సంభావన అది పెట్టుకుంటాం కదా. అదే ప్రకారం వాళ్ళు మనకి ఇప్పుడు మన వాళ్ళని ఈ ప్రకారం ఉపదేశం చేస్తారు వాళ్ళని చెప్పేదే, ఈయన మనకు ఉపదేశం చేసేదే. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏం లేదు కదా, మనం ఏమి ఇవ్వపోయేది లేదు కదా. అందుకోసం ఎందుకోసం చేస్తున్నారు? చెయ్యొద్దు అంటే చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడికి మంగళాశాసనం చేసే ఒక వ్యక్తి కావాలి. ఇదిదా మన పూర్వాచారుడు ఆళ్వార్లకు ఉండే పెద్ద వైభవం ఇదా. ఎందుకు ఇప్పుడు కాలక్షేపంతో ఎందుకు? అదే ప్రకారం సేవాకాలం ఎందుకు? ప్రతి ఒక్క ఆళ్వార్లు త్రినక్షత్రాలు ఎందుకు? ప్రతి ఒక్క భగవంతుడు ఉత్సవాలు ఎందుకు? అన్ని ఎందుకంటే ఆయనకి మంగళాశాసనం చేయాల. ఆ మంగళాశాసనం చేసి ఒకరు దొరకాల. ఇన్ని మందిని ఉంటారు చాలు అంటే ఈ లోకమంతా వస్తే కూడా చాలు. అన్ని మందులు మంగళాశాసనం చేయాలి. అందరూ పల్లాండ సేవించాల. ఆ సేవించాలనే ఒక అభిప్రాయం కదా చేశారు. ఇదిగా స్వామి రామానుజులు వారే ఒక్కొక్కరు ఎవరెవరు వేరే వేరే గోష్ఠికి పోతే కూడా వెంటనే పోయి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఉపదేశం చేస్తున్నారు కదా. ఎందువల్లంటే భగవంతుడు సొమ్ము మనం అందరూ, ఆ సొమ్ము ఏమైకూడదు, నష్టమవకూడదు. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా. అది వదిలేసి ఇది కడాన అడగతారు, కడాన మన స్వామి మాకంతా ఉండాలి అని అయితే జట్టకుండా ఉండాలి. ఎప్పుడు ఎందుకు ఉండాలంటే కాలక్షేపం విని దాని వల్ల ఉండాలి స్వామి అంటే కాలక్షేపం వినాల్సిందే. అయితే దానికన్నా ముఖ్యం తెలుసా, రామానుజుల వారి తిరువడి సంబంధం ఉండాలి. ఆ సంబంధం వల్ల మోక్షం తీసుకుపోతాడు. పోయిన తర్వాత అక్కడ అడగతాడు పెరుమాళ్ళు, ఆయన దగ్గర డైరెక్ట్ గా మాట్లాడతాం మనం. ఇక్కడ విగ్రహం ఇక్కడ మాట్లాడతామా? ఇట్లా దండం పెట్టుకుంటాము, సేవిస్తాము, తిరుమల కొండలు ఎట్లా ఉంటుంది, ఆయన తిరికైకలు ఎట్లా ఉంటుంది, ఆయన ఈ ప్రకారం ఇదంతా ఉండదు, బాగా తెలుస్తాము, ఆయన వస్త్రాలు బాగుంటది, మాలలు బాగుంటది, నగలు బాగుంటది, సేవించేసి వచ్చేస్తాము. మాట్లాడేది అనేది లేదు. మనం ఏదో పల్లాంటి సేవిస్తాము వచ్చేస్తాము. అక్కడ డైరెక్ట్ గా మాట్లాడతాము. కోసి ఎవరిని అడుగుతారు మనల్ని. అడిగిన తర్వాత మనం ఏం సమాధానం చెప్పాలి?
నేను నీకు శరీరంగా ఉన్నాను, నువ్వు నాకు శరీరంగా ఉన్నావు అని చెప్పి చెప్తాము. ఇన్ని రోజులు ఎందుకు రాలేదని అడగతాడు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, దీనికి మన దగ్గర ఏం సమాధానం ఉండదు. ఇన్ని రోజులు ఎన్నో జన్మాలు అయిపోయింది, వేలు జన్మాలు అయిపోయింది, అప్పుడే వచ్చి ఉండొచ్చే, నేను వద్దని చెప్పలేదే, నువ్వు ఎందుకు ఇప్పుడే వచ్చావు, అప్పుడే వచ్చి ఉండొచ్చే అని అడిగితే మన దగ్గర ఏం సమాధానం ఉండదు. మనం అప్పుడు కూడా చాలా సామర్థ్యంగా మాట్లాడతాం. ఎట్లా అంటే, స్వామి ఇప్పుడైనా వచ్చేనే, అదేనా పెట్టుకోను, ఇంకా రాలేదంటే ఏం చేస్తావు, బోర్డు మూసుకుంటాడు. సరే వాస్తవం ఉందా, నాకన్నా సామర్థ్యం ఎందుకు చెప్తానంటే, అప్పుడు ఆయన రావాలనుకుంటా. అంటే చేతన లాభం సర్వేశ్వరునికి. ఒక జీవాత్మ ఒకడు దొరికాడంటే దానికి ఎవరికి పురుషార్థం అంటే భగవంతుడు కదా, భగవంతుడిదా ఆనందం, ఆయన సొమ్ము ఆయనకి దొరికింది కదా, అందువల్లదా వీళ్ళు ఇంత ప్రయత్నం చేస్తారు. ఆయన సొమ్ము ఆయనకి కావాలా, ఇదిదా అందుకుదా ప్రతి ఒక్కరిని కాలక్షేపం తీసుకోరా అని చెప్పేది. అంటే ఆ కైంకర్యం మనం చెయ్యాలా, ఈ విషయం తెలుసుకోవాలా, ఆ చేసామంటే భగవంతుడికి ఆనందం. 4 శ్రీ వైష్ణవాలు చేర్చామంటే భగవంతుడికి ఆనందం. ఓ నాకు సొమ్ము నా దగ్గరికి వచ్చేదానికి ఈయన ప్రయత్నం చేశాడు అని ఆయనకి ఆనందం. అదిదా మనం ఇప్పుడు కాలక్షేపం ఎందుకు చెప్పేది, చెప్తున్నాను స్వామి ఇదో డబ్బులు ఇస్తారు అందుకోసం చెప్తానంటే అదంతా ఏం కానే కాదు. ఆ డబ్బులు వచ్చి ఏం చేయబోయేది లేదు, ఏమీ లేదు, ఏది లేదు. ఇస్తారా లేదా అది వేరే విషయం, అందుకోసమా కాదు. అందుకోసం అప్పుడు ఎందుకోసం అంటే నేను చేస్తే ఆనందమే. ఆయన ముక్కోల్లాసం కోసం ఇది. నలుగురు వింటారు, నలుగురు ఉపదేశం చేస్తాము, వింటారు, వినిన తర్వాత ఓ శ్రీ వైష్ణవుడిగా అవుతాడు, అయిన తర్వాత భగవత్ కైంకర్యాన్ని దొరుకుతాడు. అందువల్లదా ఈ పాసురాలు మనవాళ్ళ మనందరికి వచ్చింది. ఎందుకంటే అరియాదన అరివిత్త అత్త మనకు తెలవకుండా చెప్పే కదా, ఆచార్యుడి దగ్గర పోయి ఇదన్నీ తెలుసుకుంటాం కదా. అప్పుడంటే ఈ ముగ్గురు వైభవం ప్రధానం. ఆ వైభవం తెలుసుకుని ఎవరెవరు, ముఖ్యమైనది ఆండాళ్, మధురకవి ఆళ్వార్, రామానుజర్, ఈ ముగ్గురు పేరు ఈ వైభవం తెలుసుకోవాలా. తెలుసుకున్నామంటే ఏమర్థం అంటే ఇదిదా శ్రీ వైష్ణవ శ్రీని తెలుసుకున్నట్టు అర్థం చెప్పి వాళ్ళ మాసాలు అని వాళ్ళ నక్షత్రాలు అని ఇంక బిడ్డ వెనకాలని క్రమంగా చెప్తానని చెప్పి ఈ పాసనం పూర్తి చేస్తాడు. ఆశ్చర్యమైన పాసనం 21వ పాసనం. ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ మధురకవి ఆళ్వార్ எதிராஜராம் இவர்கள் வாழ்வாக வந்துதித்த మాదంగల్ నాల్గల్ తమ్మిన్ వాసియం ఇంద ఉలగూర్ ఉరైపోమ్యం. చాలా పెద్ద పాసనం కాదు, చిన్న పాసమే. అయితే 2 కాలక్షేపం పైన తీసుకుంది ఈ కాలక్షేపమే అయింది. 22వ పాసనం ఆశ్చర్యమైన పాసనం. మన తల్లికి 3 పాసనాలు పెట్టాడు. వాడు మనవాళ్ళమని తల్లి కోసం గోదాదేవి కోసం 3 పాసనాలు పెట్టాడు. ఆ 3 పాసనంలో ఆ పాసనంలో గోదాదేవి వైభవం అక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు. ఆశ్చర్యమైన పాసనం 22, 23, 24, 21, మొదట పాసనం నుంచి 20 పాసనం దాకా ప్రథమ పర్వ నెట్టాయి, అది ఒక ప్రక్రియ. దాని తర్వాత 21 నుంచి 29 రెండో ప్రక్రియ. ఆ రెండో ప్రక్రియలో చర్మపర్వ నెట్టే ప్రక్రియ. దాంట్లో 21 ఏం చేసామంటే ఈ ప్రకారం ముగ్గురు తిరుమగలార ఆండాల్, దాని తర్వాత మధురకవి ఆళ్వార్, దాని తర్వాత ఎన్నిసార్లు చెప్తానే ఉంటాను చూడండి. మా స్వామి చెప్తారు మళ్ళా తిప్పి చెప్తా ఉంటుంటారు. ఎన్నిసార్లు చెప్తే నీకు మంచిది, వినేటోళ్ళకి మంచిది. అట్లీస్ట్ ఆ నామాలు నోట్లో వస్తుంది కదా, నోట్కుండే మురికి పాపాలు అదే పోతుంది. ఎందుకు చెప్తానంటే అప్పుడు 22, 23, 24 ఈ 3 పాసనం వల్ల ఆండాళ్ తల్లి వైభవం చెప్తున్నాడు. ఆశ్చర్యమైన వైభవం. దీంట్లో మొదట పాసనం ஆச்சரியమైన பாசனம். இன்னோ திருவாடிப்பூரம் எமக்காக வண்ணோ இங்கு ஆண்டாள் அவதரித்தார் புண்ணாத வாழ்வான వైగుందవాన్ భోగం తన్ను ఇగందు ఆళ్వార్ తిరుమగలారాయ్ అని చెప్పినారు. దీంట్లో భూమాదేవి ఆండాలుగా అవతారం చేసింది ఈ భూమండలంలో. ఇదిగా దీంట్లో ప్రధానంగా ఈ భూమండలం అవతారం చేసింది. ఎట్లా అవతారం చేయండి, వైకుంఠవాన్ భోగం తన్ను ఇగందు. కొంచెం చెప్తారు. మనం ఒక పెద్ద ఇంట్లో ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఏమో ఆ ఇంట్లో సున్నం కొట్టాలి, ఆ కాలంతో వైట్ వాష్ చేయాలని చెప్తారు కదా. మనం ఇప్పుడు చెప్తాం ఆ కాలం సున్నం కొట్టాలంటారు. సున్నం కొట్టాలంటే వీళ్ళు కొంచెం మడిగా ఉన్నారు, ఆచారంగా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎవరు లోపల పంపించరు. అందువల్ల ఏం చేస్తారంటే ఆ సున్నం కొట్టేవాళ్ళు వేరే ఇల్లు నీకు ఇస్తాను,
ఆ ఇంట్లో ఒక రెండు నెలల రోజు అక్కడ ఉండండి, మీది పెద్ద ఇల్లు, అన్ని పూర్తి చేసిన 2 నెలలు అవుద్ది, అక్కడ ఉండండి, అక్కడ అయిన పూర్తి అయిన తర్వాత మళ్ళీ పిలుస్తాను, మళ్ళీ మీరు రండి అని చెప్తారు. సరే వీళ్ళు చెప్తున్నారు, మనం సామాన్లు అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఏదో ఇల్లు చూపించారు కదా ఆ ఇంటికి పోతాం. ఆ ఇంటికి పోతే ఈ ఇల్లు లాగా సౌకర్యం లేదు. అయితే వాడు ఇచ్చేసాడు, సౌకర్యం లేదు. అప్పుడు ప్రతిరోజు లేచిన తర్వాత ఇది ఏమిల్లు అక్కడ బాగుంది, ఇక్కడ తెచ్చి వేసాడు, ఏదో దుర్మార్గుడు ఇట్లా చేసాడు, ఎంతంత మాట్లాడుతూ ఉంటాం. ఎంత అక్కడ ఉండే సౌకర్యం ఇక్కడ లేదు, అంతే. అది ఎన్ని వరకు 2 నెలల వరకే, దాని తర్వాత లేదు. దాని తర్వాత మళ్ళీ అక్కడికే పోతున్నాము. అయినా కూడా అక్కడి నుంచి వదిలేసి ఇక్కడ వచ్చేసాం కదా, దానికే ఇంత మాట్లాడటమే. ఆండాళ్ తల్లి శ్రీవైకుంఠ అనుభవం, ఈ భూలోక అనుభవం ఏదన్నా ఒకటికొకటి ఇట్లా మనకి సామ్యం ఉంటుందా చూడు, లేదు. ఇది నరకం. అదైతే నలవందమిల్లదో నాడు అట్లాంటి ఆ అనుభవాన్ని వదిలేసి అద్దా చెప్తున్నాను, కున్నాద వాళ్వాన వైకుంఠవాన్ భోగం, ఆ శ్రీవైకుంఠ భోగం ఉంటది. ఇంకా దీని పైగా ఇంకా భోగం అనేదే లేదు. ఆ మాత్రం ఉండే భోగం, ఆ భోగాన్ని వదిలేసి మన కోసం వచ్చింది. ఎమక్కాగవన్నో ఇంగ ఆండాలవతరిత, మన కోసం వచ్చింది. ఆమెకేం తలరాత వచ్చిపోతాను శ్రీవైకుంఠం, ఆమె నిత్యశూడి కదా, అక్కడే శాశ్వతంగా అక్కడే భగవత్ కైంకర్యంతో అక్కడే ఉండొచ్చు ఆనందంగా, భగవంతుడు పక్కనే కూర్చుండొచ్చు కదా. అట్లా ఉన్నప్పుడు అంత పట్టమగిషిగా ఉండే ఆమె ఇక్కడ వచ్చిందంటే ఏం స్వామి తెలరాత? ఎవరి కోసం వచ్చింది? ఆమె ఏమనుకుంటుంది తెలుసా? ఏ తల్లికైనా పెద్ద బంగ్లా చేశారు తల్లి, అతనికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏదో ఒక గుడిసెలు పెట్టుకొచ్చారు. బాగలా ఆ తల్లి వదలద్దా, ఇది ఎందుకు ఈ లైఫ్, నాకు ఆ పిల్లలతోనే ఉంటాను, లేదంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఆ పిల్లలైనా ఈమె దగ్గర తీసుకొస్తుంది, లేదా ఈమెనా అక్కడ పోద్ది, అయితే సపరేట్గా ఉండదు. ఆ స్థితిదా అంటాకి. ఎంత వైభవం చూడండి. ఎవరి కోసం వచ్చింది? మన కోసం. ఆమెకేం లేదు, మన కోసం వచ్చింది. ఆ భీమరాయ్ అంతదే మన పిల్లలు లీలా విభూతిలో ఈ ప్రకారం ఇంత శ్రమపడుతున్నారే, మనకేం ఆనందం. తల్లి తెలుస్తుంది, నిజమైన తల్లి ఇట్లా తలసిందా ఆ ప్రకారం. ఎందుకంటే ఒకరు ఆ కాలంలో బావి ఉంటది కదా, బావికంతా గోడ అంత మాత్రం కట్టరు, ప్రగరి కట్టరు, కట్టి కూడా ఒక అడుగు దగ్గర దాని మీద పెట్టరు. పిల్లలంతా అక్కడ ఆడుకుంటా ఉన్నప్పుడు ఈమె ఏం చేస్తుంది, తల్లి ఏదో వంట రూమ్ లో ఏదో చేస్తా ఉండేది, పనులు చేస్తా ఉండేది, వంట పని చేస్తా ఉంటే ఓ పడిపోయింది, తెలిసిపోయింది. అది వదలకూడదు, ఆ తావులో వదిలేసింది, ఆడుకుంటా ఉండని చెప్పి వదిలేసింది, పడిపోయింది. వెంటనే ఏం పడిపోయింది, ఏం చెయ్యాలో ఎట్లా ఆలోచిస్తా ఉంటుందా. వెంటనే ఏం చేస్తుంది, ఆమె దుమికేస్తుంది. స్వామి ఆమెకి ఈత తెలవదు, ఏం తెలియదు, స్విమ్మింగ్ తెలవదు, ఏం తెలియదు అంటే అదంతా కాదు, వెంటనే నేను దూకేయాలంటే. అదే ప్రకారం మనం ఇక్కడ సంసారం అనే ఒక పెద్ద సాగరంలో ఉండాము, సముద్రంలో ఉండాము. ఈ సముద్రంలో దుమకాల ఎవరు దుమికింది? తల్లి. ఆండాళ్ తల్లి దుమికి మళ్ళీ పైకెత్తుంది. కున్నాద వాళ్వాన వైకుంఠవాన్ భోగం దన్న యుగంది ఆళ్వార్ తిరుమగలారా అని చెప్పి అట్లాంటివి అంటే భూమాదేవికి అంత ఆనందం అంట. మనల్ని పైకి ఎత్తాలా అందులుగా కింద దుమికింది కదా, ఆ దుమికింది వైకుంఠవాన్ భోగం దన్న యుగండి. శ్రీవైకుంఠ భోగం ఉంటది కదా, ఆ భోగం నాకు అక్కర్లేదు. ఎందుకు? నా పిల్లలు ఇంత శ్రమ పడుతున్నారు ఇక్కడ భూలోకంలో, లీలా వీధిలో, ఇంకా నాకెందుకు ఇది అని చెప్పి ఆ కంచి నేరుగా ఎట్లా వచ్చింది? సామాన్యంగా రాలా, పెరియాళ్వార్ కుమారతిగా అవతారం చేసింది. అదా ముఖ్యం. ఆ అయోని జర్ని ఒక గర్భవాసం లేదు అంటే ఎవరి దగ్గరైనా పోవచ్చు కదా. భూమాదేవి విరాటి కదా, ఎవరి దగ్గర పోవచ్చు. ఎందుకంటే పెరియాళ్వారి దగ్గర పోతేదా మనకి అన్ని అనుభవాలు వస్తుంది. అది మాత్రం కాదు, అంత ఉపదేశం పూర్తిగా చేస్తాడు. ఆయన ఉపదేశం చేసినట్టు నేను ఉండొచ్చు. ఆయన దగ్గర శివుని గుర్తుల్లో ఏ మాసం? కటక మాసం అంటారు, ఆషాఢ మాసం అంటారు, ఆడి మాసం అంటారు. ఆ మాసంలో పూర్వ పాల్పుణ్య నక్షత్రం, దీన్ని ద్రావిడ భాషలో పూరం అంటారు. అందుకదా తిరువాడి పూరం. మన వాడి తిరునామం ఏం చెప్తారు? తిరువాడి పూరత్తిల్ శగత్తుదిత్తాల్ వాడియే. నిన్న మీద అర్థం చూశాను. వాడి అందుకదా వాడి తిరునామాన్ని తెలిసి పెట్టుకోవాలి.
ప్రతి ఒక్క ఆళ్వార్లు ప్రతి ఒక్క ఆచారాలు వాడి తిరువంతి చూడకుండా తెలుసుకోవాలి. అది అది నిత్యం సేవిస్తే ఏం స్వామి అంటే మోక్షం నిత్యం నిత్యం సేవిస్తా ఉంటే, ఎందుకంటే ఇదిదా భగవంతుడికి ఆనందం. ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదు, ఆయన సేవించాలి, ఏం సేవించాల్సిన పని లేదు. ఉన్నై ఒడియే వడుగు నంబి తన్నిలయ్యై యతిరాజా నీయనకు తాను ప్రార్థన చేస్తాడు ఎవరు మనవాళ్ళమని. నిన్ను తప్ప వేరే దేవుడు లేదని చెప్పి ఎవరు చెప్పింది? వడుగు నంబి రామానుజుని వారిని తప్ప వేరే దేవుడు లేదంట. ఎవరు వస్తే కూడా చూడు, నంబెరుమాల్ వాకిట్లో వస్తే కూడా నీ పెరుమాను నువ్వు చూసుకో, నా పెరుమాను నేను చూసుకుంటాను, నా పెరుమాలు రామానుజులు వారు అని చెప్పి చెప్తాడు కదా. అట్లాంటి ఆ స్థితి నాకు ఇవ్వు, అడిగేది ఎవరు? మనవాళ్ళమని. అందువల్ల ఆళ్వార్ల ఆచార్యులు తిరుగుడే తప్ప వేరే గతి లేదు. ఉంటే భగవానికి ఆనందం ఆనందం అంత ఆనందం కదా. అందువల్ల ఆషాఢ మాసం పూర్వ పాల్పుణ్య నక్షత్రం అవతారం చేశాడు. ఇన్నో తిరువాడిపూరం, ఈ రోజు తిరువాడిపూరం. అది ఇది మాత్రం ద్రావిడ భాష చెప్పి కావాల్సిందే, వేరేం చేయలేము. అంటే అక్కడ పాసురం తిరువాడిపూరంగా ఉండాలి. ఆడి అంటే ఆషాఢ మాసం, పూరం అంటే పూర్వ పాల్పుణ్య నక్షత్రం, తిరు అంటే శ్రీ అనేది తిరు అంటారు. శ్రీ పెరుంబూదూర్, శ్రీరంగం, శ్రీరంగం తిరువరంగం, శ్రీ పెరుంబూదూర్ తిరుపెరుంబూదూర్ అని చెప్తారు కదా. తిరు అనంత పద్మనాభన్, శ్రీ అనంత పద్మనాభం తిరు అనంత పద్మనాభన్, తిరువనంతపురం కనబడింటారు కదా. అంత తిరు 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 ఏం లేదు, మన ఊర్లోనే తిరుపతి, దానికి పతిదా పేరు. తిరు శ్రీకి బదులు తిరు చేర్చేసాడు. తిరుమల, మల అంటే కొండ, శ్రీకి బదులు తిరు చేర్చేసాడు. తిరు అంటే విరాట్కి పేరు తిరు, ఆ తిరు శబ్దం చేశారు కదా. అదే ప్రకారం ఆడిపూరం ఆషాఢ మాసం పూర్వ పాల్గొన నక్షత్రం, ఆడికి తిరిచి పిరాటి శబ్దం చేయుతారు. పిరాటి అంటే ఏంటంటే ఇక్కడ ఏం శబ్దం అంటే మంగళకరం అని అర్థం, మంగళకరం అని అర్థం. ఆ మంగళంగా ఉండాలని చెప్పి తిరు తిరు సేవిస్తాడు. ఆ తిరువాడిపూరం, దీంట్లో మనవాళ్ళ మామని ఎన్నో తిరువాడిపూరం చెప్పారు. ఇప్పుడు ఈ రోజు మనం కాలక్షేపం చెప్తాం కదా. ఇప్పుడు మీరు వింటున్నారు, ఇప్పుడు ఆషాఢ మాసం పోయింది, ఇప్పుడు ఆషాఢ మాసం శ్రవణ మాసం ఇది. ఇదే ప్రకారం ద్రావిడ భాషకి కూడా ఇది శ్రవణ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం పోయింది, ఒక 4 రోజుల ముందు పోయింది. అయినా కూడా ఈ రోజు తిరువాడిపురం, ఏ రోజు మనం సేవిస్తామో ఆ రోజు తిరువాడిపురం అంటారు. అది ఏం స్వామి, చాలా తమాషాగా ఉన్నది వింటానికే. స్వామి తిరువాడిపురం అంటే ఆషాఢ మాసం పూర్వ పాల్గొన నక్షత్రం పోయిందే స్వామి, ఇది ఈ రోజు చెప్తున్నారంటే ఇదిదా నిజం. స్వామి ఈ రోజు శ్రవణ మాసం స్వామి, దీనిపై ఆషాఢ మాసం చెప్తారే. శ్రవణ మాసంగా ఉంటా కూడా ఏ రోజు ఆండాళ్ తల్లి పేరు చెప్తున్నానో, ఏ రోజు ఆండాళ్ తల్లి గుర్తు పెట్టుకుంటానో ఆ రోజు తిరువాడిపురం. ఎట్లా స్వామి? దీనికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్తే మీకు చాలా ఆనందంగా ఉంటది. ఇట్లా కూడా జరిగిందా స్వామిని అనుకుంటాం. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు 10 రోజులు ఉత్సవం ఇప్పుడే కదా జరిగింది. తిరువాడిపురం ఉత్సవం 10 రోజులు, ఆ 10 రోజులు ఉత్సవం జరిగింది కదా. 5వ రోజు 5 గరుడ సేవ, 5వ రోజు అటైతే 10 రోజులు అంటే ఎట్లంటే ఆడిపూరం రోజు 10, అటైతే ఆడిపూరం అంటే ఆషాఢ మాసం పూర్వ పాల్గొన నక్షత్రం రోజు 10వ రోజు. సామాన్యం కొంతమంది ఏం చేస్తారంటే ఏ రోజు అవతారం ఆ రోజు 10 రోజు పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోకూడదు. అవతారం రోజు 10వ రోజు రావాల, ఐదా క్రమం. ఎప్పుడైనా ఇప్పుడు తిరువేంకటమడయాన్ శ్రీనివాసుడు ఏడుకోట్ల వాడు, ఆయనకి భాద్రపద మాసం శ్రవణ నక్షత్రం, దానికి ముందు 9 రోజులు ఉత్సవాలను స్టార్ట్ చేస్తారు. భాద్రపదం శ్రవణ నక్షత్రం స్టార్ట్ చేయరు, ఆ రోజు తీర్థవారి. భాద్రపద మాసం శ్రవణ నక్షత్రం రోజు తీర్థవారి, ఆ రోజు ఉత్సవం లాచ్చు. అయితే దానికి ముందు 9 రోజులు స్టార్ట్ చేస్తారు కదా. అదే ప్రకారం ఆడిపూరం ఆషాఢ మాసం పూర్వ పాల్గొన నక్షత్రం ఆండాళ్ తల్లి అవతార దినం అంటే ముందు 9 రోజుల ముందు 10 రోజుల ముందు స్టార్ట్ చేస్తారు. అప్పుడు 5వ ఉత్సవం 5 గరుడ సేవ చేస్తారు. దాంట్లో 10వ రోజు ఆయనకి తిరుత్తే రథోత్సవం. రథోత్సవం అంటే ఇక్కడ పెద్ద రథం, అది ఒకటే, పేరు లేదు. అంత పెద్ద రథం, అంత పెద్ద రథం అంటే వీధి చాలా పెద్ద వీధులు, అంత పెద్ద రథం. ఆ రథం ఇప్పుడంతా ఆ రథం బయలుదేరుతుంది అనుకోండి, తర్వాత ఒక 7-8 గంటలు స్టార్ట్ చేస్తారు. అది ఆ రోజు
రావుకాలం ఏమకంటాం, దాని తర్వాత మంచి టైం చూసి స్టార్ట్ చేస్తాను అనుకోండి, అయిపోతే ఇప్పుడు వెళ్తే 3 గంటలకితే వచ్చేస్తుంది, మధ్యాహ్నం లోపల వచ్చేస్తుంది. అయితే అది ఏం చెప్పేది, ఒక 50 సంవత్సరాల ముందు ఇలా కాదు. అప్పుడు ఇప్పుడు ఆషాఢ మాసం పూర్వ పాల్గొన్య నక్షత్రం రోజు తిరుతేరు అంటే రథోత్సవం. ఆ రోజు తేరు బయలుదేరిందంటే ఆషాఢ మాసం పోద్ది, మళ్ళా శ్రవణ మాసం పోద్ది, భాద్రపద మాసం వచ్చేసద్ది, ఇంకా తేరు నెలకి రాదు. ఏం స్వామి అన్ని ఊరికి పోద్దా? లేదు, వాళ్ళు ఆ ప్రాకారం, ఆ ప్రాకారం చుట్టుకొని వచ్చేదానికి ఈడ్చేటోళ్ళు ఉండరు. ఆ తేరు ఆ పట్టి లాగాల కదా, వాళ్ళోళ్ళు అంత పెద్ద తేరు. అప్పుడప్పుడు ఏ రోజు లీవ్ రోజు ఆ రోజు వచ్చి ఈడొస్తారు. అటైతే అక్కడ పెరుమాళ్ళు అక్కడే ఉంటారు. ఆ 10 దగ్గర 30-40 రోజులు అవద్ది మళ్ళీ ఆ స్థానానికి రావటానికి. ఆ స్థానానికి రావడానికి ఇప్పుడు కాదు, అది చెప్పేది ఒక 50 సంవత్సరం ముందు, ఒక 30-40 రోజులు అవద్ది. అప్పుడు పెరుమాళ్ళు అక్కడే ఉంటే ఎట్లా అంటే, అక్కడే లోపల మనకి రథానికి లోపలంతా నడిచిపోయేదానికి ఏముండదు, ఆ రథంలో ఉంటుంది. ఆ రథంలో నిచ్చెనలాగా పెట్టింటారు లోపల అంత పెద్ద రథం. ఆ లోపల పోయి అర్చకరు స్వామి రోజు ప్రసాదాలు 4 పూట్ల 5 పూట్ల 6 పూట్లు ప్రసాదం ఆండాలు కంట్రోల్ చేయాలి. రంగమన్నారు ఆండాలకి ఎత్తుకుపోతారు, తిరువారాధన చేస్తారు, ఈ ప్రకారం చేస్తున్నారు. 40 రోజులు 30 రోజులు అయిపోయి వచ్చేస్తుంది కదా. అప్పుడు ఆషాఢ మాసమే ఉండదు, అప్పుడు శ్రవణ మాసం రావచ్చు, శ్రవణ మాసం ఎండుగా ఉండొచ్చు, లేదంటే భాద్రపద కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు ఆండాళ్ళ తల్లిని ఆ కంచి చేసి నేరుగా అవతార స్థలం తీసుకొచ్చి అప్పుడు అధ్యాపక స్వామి ఏం క్షమిస్తారంటే, ఇన్నో తిరువాడి పూరం ఎమక్కాగవన్నో ఇంగ ఆండాల్ అవతరిత కున్నాద వాళ్వాన వైగుందవాన్ భోగందన్న ఇగంటి ఆళ్వార్ తిరుమగలారాయని ఈ పాత్రం చేయిస్తారు. ఈ రోజు తిరువాడిపూరం, ఈ రోజు ఆషాఢ మాసం ఆడిపూరం అంటే ఏమర్థం, ఆషాఢ మాసం పూర్వ పాల్గొన్య నక్షత్రం ఈ రోజు అని చెప్తారు. లేదు, ఆ రోజు ఏం తెలుసా, శ్రవణ మాసం ఉండొచ్చు, లేదు భాద్రపద మాసం ఉండొచ్చు. రెండోది ఆ పూర్వ పాల్గొన్య నక్షత్రం కూడా లేదు. అయితే ఏ రోజు తల్లి వచ్చి ఆ తల్లి తీర్థం ప్రసాదం షటారి అన్ని మనకు దొరుకుతుందో ఆ రోజు తిరువాడిపూరం. ఇప్పుడు మన అర్థం చెప్తాను, ఎన్నో తిరువాడిపూరం. ఈ ప్రకారం వేరే ఏదైనా పాసరాలు రాసి చూడండి, నేనే లేదు. ఎన్నో ఈ రోజు తిరువాడిపురం కాదే స్వామి అంటే, ఏ రోజు ఆండాల అనుగ్రహం దొరుకుతుందో ఆ రోజు తిరువాడిపురం. ఆ రోజు తిరువాడిపురం అంటే ఆ సేవ షటారి అదంతా దొరుకుతుంది కదా, ఆ రోజు తిరువాడిపురం అంటారు. ఇంత వైభవం, ఈ వైభవం వేరే ఎవరికి లేదు, తల్లికి ఇంత వైభవం. ఇప్పుడు పదవదార్థం చూస్తాము. ఈ రోజు ఆళ్వారి ఆండాలి ఈ రోజు పుట్టింది, అవతారం చేసింది. సరే, అట్లాంటి ఆవిని ఎందుకు వస్తుంటే, కున్నాద వాళ్వాన వైగుందవాన్ భోగందన్న ఇగంది. దీంట్లో మీరు పుస్తకాలు పెట్టుకోండి అని చెప్పింది. అట్లే వ్యాఖ్యానం పుస్తకం లేదంటే కూడా ఈ ఉపదేశరత్న పుస్తకాలు చేతిలో పెట్టుకుంటే, నేను ఏం స్టడీగా సేవిస్తున్నాను లేదా అది వేరే అయితే కూడా మీకు అది చూస్తూ ఉంటేనే వెంటనే అది మెమరీ అయిపోతుంది. అందువల్ల దీంట్లో ఇన్నో తిరువాడిపూరం ఎమక్కాగవన్నో ఇంక ఆండాల్ అవతరితాల్ కున్నాద వాళ్వాన ఉండదు చూడండి, వాళ్వాగ వాళ్వాన 2 పాఠాలు ఉండదు, బాగా తెలుసుకోండి. అయితే మీ పుస్తకాలు ఎట్లా రాసి ఉన్నాయి అది నేను గెలవదు, తెలుగులో రాసి ఉంటుంది. వాళ్వాగ అని రాసి ఉంటుందా, వాళ్వాన అని రాసి ఉంటుంది అంటే 2 ఉంటుంది. 2 ఈ ప్రకారం ఈ మాని పాఠభేదాలు దీనికి ముందు కూడా ఒకటి ఉన్నది, అది నాకు చెప్పలేదు. దీనికి ముందు కూడా ఒకటి ఉన్నది. ఏంటంటే 17వ పాత్రంలో ఈ ప్రకారం ஞானியர் கொப்போரில்லை உலகுதரில் என்றிடஞ்சே எப்போதும் சிந்தித்திருன்னு மாநிலத்தின் முன் பெரியாழ்வார் பாசனம் చెప్పేటప్పుడు மாநிலத்தின் முன் நம் பெரியாழ்வார் வந்துதித்த ஆனிதன்னில் சோதி என்றால் ஆரியர்க்கும் ஞானியர் ஒப்போர் ஒருவரில்லை ఉలగుదనిల్. ఇది ఒక పాఠం. ఒప్పోరిల్లై అని ఒక పాఠం, అక్కడ 2 పాఠం ఉంటుంది. అదే ప్రకారం ఇక్కడ ఈ పాఠం అంటే వాళ్వాగ లేదంటే వాళ్వాన 2 పాఠాలు ఉండదు. రెండింటికి అర్థం ఏం చెప్తాను. వాళ్వాగ అంటే ఏమి,
వాళ్వాన అంటే ఏమంటే ఇతను వాళ్వాగంటే అశ్వనుడు కొర ఏంటి వాళ్వాగన దాంట్లో ఏ కొరత లేదు స్వామి, ఏదే లేదు, ఏదే లేదు. నా బాగుండాలా బాగుండాలా బాగుండాలని చెప్పి భూలోకంలో వచ్చి మనకి మనం బాగుండాలని చెప్పి తల్లి ఇక్కడ భూలోకంలో వచ్చి అవతారం చేసింది. అయిదా వాళ్వాగర్. అదే వాళ్వాన అంటే ఏంది, అక్కడ శ్రీవైకుంఠంలో ఎంత వైభవం తల్లికి భూదేవికి భూమి పిరాటికి అంత ఆశ్చర్యమైన అంత వైభవం, అంత భోగం, అంత భోగాన్ని అనుభవిస్తుంది. దాన్ని వదిలేసి రావాలా? వదిలేసి వచ్చిందే. ఎందుకు? పిల్లలు ఇంత శ్రమ పడినప్పుడు మనకి భోగం కావాలా? అక్కర్లేదు, ఏం లేదు. ఇప్పుడు మంచం ఉంటుంది, అదే ప్రకారం ఇంకోటి పిల్లలకి వేస్తుంటారు ఉయ్యాలి ఉంటుంది. తల్లి మంచాన్ని చూస్తుంటే ఉయ్యాలి చూస్తుందా? పిల్లలు ఏడుస్తా ఉంటే మంచాన్ని చూస్తుందా? మంచం చూడదు, ఉయ్యాలిగా చూస్తుంది. అదే ప్రకారంగా అది మంచంలాగా శ్రీవైకుంఠం, ఇది ఉయ్యాలిలాగా. ఇక్కడ పిల్లలు మనం శ్రమ పడుతున్నాం అంటే అదా కున్నాద వాళ్వాన వైగుందవాన్ భోగం దాన్ని ఇగంది ఆళ్వార్ తిరుమగలారా. అట్లయితే శ్రీవైకుంఠంలో ఇంత పెద్ద భోగం, ఆ భోగాన్ని వదిలేసి ఇక్కడ వచ్చిందే అన్నదే. అక్కడ ఎంత భోగం ఉంటే కొంచెం కూడా కొరత లేదంట, అంత భోగం. అట్లాంటి భోగాన్ని వదిలేసి ఇక్కడ వచ్చింది కదా, ఆ భోగాన్ని వచ్చింది వదిలే వాళ్ళ ఈయనకు ఉండే వైభవం వేరే ఎవరికి లేదు, ఈయనకు ఉండే వైభవం వేరే ఎవరికి లేదు. అందువల్లదా ఆండాల్ పాసురం అంటే ఆండాలు తింటే అది కాగలదు వేదమనెత్తుకం విత్తాగం కోదతనం. అందువల్ల ఎట్లా వచ్చింది ఆళ్వార్ తిరుమగలారాండాల్. ఆళ్వార్ తిరుమగల్ అంటే పెరియాళ్వార్ కుమారతిగా అవతారం చేసింది ఈ భూలోకంలో. అవతారం చేసింది మాత్రం కాదు, చూడి కొడుత నాచ్యారుగా అవతారం చేసింది. ఈమె మాల వేసుకొని ఈ మాల నాకు కావాలని ఎవడు వడభద్రసాయి అడతారు. ఆండాలు వేసిన మాల నాకు కావాలి, ఎంత ఘమఘమను వాసనగా ఉండదు అని అడతాడు కదా. చూడి కొడుత నాచ్యారుగా అవతారం చేసింది కదా, అట్లాంటి ఆశ్చర్యమైన అవతారం చేసింది. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. ఇన్నో తిరువాడిపూరం ఎమక్కాగ వన్నో ఇంగ ఆండాల్ అవతరిత్తాల్ కున్నాద వాళ్వాన వైగుందవాన్ భోగందన్னை గంது ஆழ்வார் திருமகளாரா 22 பாசுரம் கீழ்ச்சொன்ன மூவரிலும் வைத்துக் கொண்டு அவர்களிடம் அதிகையான ஆண்டாடு வைபவத்தை 3 பாட்டால் அருளி செய்வாராக ஆரம்பித்து அதில் இப்பாட்டில் சுவானுபவத்தை நிகழ்த்து அஸ்மத் உஜ்ஜீவனார்த்தமாக ஆண்டால் அருளி செய்தருளிய திருவாடிப்பூரம் இன்னோர் என்று அதிசயித்து அதில் ஈடுபட்டருளுகிறார். இன்னோ తిరువాడిపూరం என்று. ఇప్పుడు ముగ్గురు చూసాం కదా, ఎవరెవరు? ఆండాలు, మధురకవి ఆళ్వార్, స్వామి రామానుజులు. వీళ్ళు ముగ్గురు ఆచారనిట్ట ఉండేటోళ్ళని చెప్పాం కదా. వీళ్ళు ముగ్గురులో ఎవరు స్వామి చాలా వైభవం? ఈ ముగ్గురులో ఎవరికి వైభవం ఉంటే ఆండాలు కదా. ఎందుకు స్వామి మీరు ఆండాలు వచ్చి మొదటని చెప్పేశారే, ప్రథమ పర్వ నిట్టేలో ఉంటుంది, చర్మ పర్వ నిట్టేలో ఉంటుంది అని చెప్పేశారే. అప్పుడు అది వచ్చి అంత మాత్రం పెద్ద వైభవం చెప్పండి కాదే. ఒకరు వీళ్ళ దగ్గర ఉంటే ఒక వైభవం, వాళ్ళ దగ్గర ఉంటే ఒక వైభవం, స్వామి 2 దగ్గర ఉండారు. అయితే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి అని చెప్తారు కదా. ఆ ప్రకారం కదా ఆండాలు ఉంటుంది. ఇటుపక్క చూస్తే ఆళ్వార్లు గొట్టి, అటుపక్క చూస్తే ఆచార్య అభిమానమే ఉత్తారకమైన గోష్ఠిగా ఉంటుంది. అటైతే వైభవం అంటే ఆ వైభవం కాదు. ఈమె పట్ట మగిషి, దేవదేవ దివ్య మగిషి. మిగతా ఆళ్వార్ల దివ్య మగిషి కాదే. అదిదని ముఖ్యం. ఆండాలుకున్న ఒక వైభవం ఏమంటే మిగతా వాళ్ళకి లేదు. మిగతా అందరే శ్రీప్రాయం. అట్టయితే ముందే మీకు చెప్పినాను, ప్రతి ఒక్క ఆత్మ, అందరి ఆత్మ అన్ని పురుష ఆత్మ కాదు, స్త్రీ ఆత్మ. ప్రతి ఒక్క ఆత్మ స్త్రీ. అందువల్ల మనకి శేషత్వందా ప్రధానం, పారతంత్ర్యంగా ప్రధానం. ఈ స్త్రీలకు ఉండే భావం ఇదా. ఆ భావం ప్రతి ఒక్క ఆత్మకు ఉండదు. అటైతే నేను మొగోడైందే స్వామి, వాళ్ళు దాని స్త్రీలు, నేను పురుషుడు కదా అంటే శరీరం వల్ల పురుషుడు, ఆత్మ వల్ల నువ్వు ఏంటంటే బాగా తెలుసుకున్నా. ఆత్మ వల్ల నువ్వేవు స్త్రీ. ప్రతి ఒక్కరు స్త్రీ. అంతే కదా. నాకు భగవంతుడికి కళ్యాణం అవుద్ది. స్వామి మళ్ళీ కొత్తగా చెప్పండి. మీరు పురుషుడు, భగవంతుడు పురుషుడు, కళ్యాణం అవుద్ది అంటే ఇప్పుడే చెప్పాను. ఆత్మ శ్రీ, ఆత్మ శ్రీ.
నాకంటే నా శరీరం కాదు, ఆత్మతోటి ఆ కళ్యాణం అయ్యేద్దా తిరుమంత్రం. ఆ తిరుమంత్రం తెలిసి కళ్యాణం వద్దని అర్థం. అప్పుడైతే శ్రీభావం కదా. ఈ శ్రీభావం అనేది స్వాభావికంగా ఉండేది మిగతా ఆళ్వార్లిక ఆండాలిక. అందువల్ల మన సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం, సామాన్య వైష్ణవం కాదు. ఇదంతా మీరు ఆడవాళ్ళు ఇదంతా ఎవరికి చెప్పాలంటే ఆండాళ్ళ తల్లిగా మీరు సేవించుకోవాలా. మీకు ఇంత వైభవం ఇచ్చింది ఎవరంటే ఆండాలే. ఆమె లేదంటే అదేంటండి ఆమె అది ఆడవాళ్ళండి, మన మగోళ్ళు ఏలవం లేదు. అందుకే శ్రీ వైష్ణవంత లక్ష్మీనారాయణుడు మొదట ఆమె పేరుదా. ఏది పేరైనా మొదట ఆమెదా ఉంటుంది. పిరాటి అనుగ్రహం ఉంటేదా పెనుమాల అనుగ్రహం. పిరాటి అనుగ్రహం లేదనుకోండి ఆయన చూడని కూడా చూడదు, ముఖం తిప్పుకుంటాడు. దాంట్లో ప్రధానం ఏంటంటే భూదేవి నాట్యాలు. శ్రీదేవి నాట్యారి కన్నా భూదేవి నాట్యారికి వైభవం వెనకాల చెప్తాను. అట్లా ఉన్నప్పుడు అట్లాంటి శ్రీదేవి నాట్య వైభవం కదా, అట్లా ఆండాల వైభవాన్ని 3 పాసురంలో చెప్తాడు. 22, 23, 24. దీంట్లో దీనికి ముందు పాసురం 21 పాసురం. 21 పాసురంలో మనవాళ్ళ అన్ని పాసురం మనవాళ్ళ మనసు కదా ఉపదేశం చేసుకుంటున్నాడు. మనసు కదా ఏ మనసే తెలుసుకో, ఈ మాసాలు నక్షత్రాలు తెలుసుకుందా మనం చూస్తూ వస్తున్నాము. అదే ప్రకారంగా 21 పాసురంలో కూడా ஆழ்வார் திருமகளார் ஆண்டாள் மதுரகவி ஆழ்வார் எதிராஜராம் இவர்கள் வாழ்வாக வந்துதித்த மாதங்கள் நாள்கள் தன் వాసీయం ఇంత ఉలగోర్ కురైపోం అని చెప్పి మనసుకి ఆయన ఈ ప్రకారం చెప్పాడు. నేను చెప్తాను, లోకానికి చెప్తాను, మనసే నీ కూడా చెప్తాను అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత 22 పాసనం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మనసుకి చెప్పాల. మనసుకి చెప్పకుండా ఎవరు ఆయనకి చెప్పుకుంటున్నాడు. కానీ ఆయనకి మనసుకి రెండు ఒకటే కదా. అది నేను ముందుగానే చెప్పాను. మనసు అనేది సపరేట్ గా తీసేశాడు. ఆయన తని మనిషిగా పెట్టుకొని ఈయన్ని తని మనిషిగా పెట్టుకొని రెండు ఆళ్వాళ్ళంతా అర్థా సేవిస్తారు. ఏమంటే వాళ్ళకి ఎవరు తోడు లేదు, మనల్ని తోడుగా చూస్తారు, మనం ఎక్కడో చూస్తాము. అదేంటండి నాకు ఎక్కడున్న టైము కాలక్షేపం రావాలన్నా సరిగ్గా 6:30 గంటకి దాంట్లో నాకు చాలా పనులు ఉండదు. నేనేం చేశాను 6 గంటలకు ముందుగా రావాలని కూర్చుంటాను. అప్పుడుదా ఏదో ఒకటి వచ్చేస్తుంది. అట్లీస్ట్ 6:30 కన్నా వచ్చేస్తాను కదా అని చెప్తాం కదా. అన్ని పని పెట్టుకుంటా ఉంటాము. అందువల్ల ఆళ్వాళ్ళు ఈ ప్రకారం వాళ్ళకి మనకు తెలుసు, మన గురించి తెలుసు, వీళ్ళు రావడం తెలుసు. అందువల్ల వాళ్ళ మనసే సపరేట్గా తీసేస్తారు. తీసి ఏ మనసే నవ్వులదా మొదట పాటలోనే ఏం చెప్పాడు నమ్మాళ్వారు, ఏం చెప్పాడు? తొడుదు ఎడి ఎన్ మననే துயரறு சுடர் உயர்வர உயர்நலம் உடையவன் எவனவன் மயர்வர மதிநலம் அருளினன் எவனவன் அயர்வரு అమరர்கள் అధిపతి ఎవనవన్ తుయరరు సుడరుడి తొడుదరన్ మననే. మన దుఃఖాలు, మన పాపాలు, మన సంచిత కర్మ, ప్రారంధ కర్మ అన్ని తొలగించే ఆ భగవంతుడు తిరువడి ఉన్నదే, ఆ తిరువడిని పట్టుకో. మనసుకి చెప్తున్నాడు. మనకు చెప్పకూడదు అంటే మనం వినము. బాగా వింటున్నారా లేదా? ఆ ప్రకారం వినమని తెలుసు. అదే ప్రకారం ఈ మనవాళంని ఇంతవరకు 20 పాసురాలు మనసుగా చెప్పాడు. 21 పాసురాల దాకా. అయితే ఈ పాసురం వచ్చిన వెంటనే పోయింది మనసు. ఎక్కడ పోయి మనసు ఉంటుంది, సపరేట్గా కాసుకొని ఉంటుంది. మనసు దగ్గర పోలా. ఆయన స్వయానుభవం, ఆయన అనుభవం వచ్చాడు. ఎమక్కాగవన్నో ఇంకా ఆండాల అవతరితాన్, నా కోసం ఆండాల అవతారం చేసింది. ప్రతి ఒక్కరు ఇది మాట చెప్పుకోవాలి. ఆండాల అవతారం ఎవరి కోసం? నా కోసరం, మన కోసరం కాదు, నా కోసరం. ఎమక్కాగంటే నా కోసరం, మన కోసం కూడా చెప్పుకోవచ్చు, అటు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు స్వామి ఇలాగ చెప్తున్నాడు? ఇంతవరకు మనసుకు తనే చెప్పుకుంటా ఉన్నాడు. నా కోసరం అని చెప్పొస్తున్నా అంటే తల్లి వైభవం వినిన తర్వాత ఇంకా ఎవరినో కూడా కోసం అవతారం చేసి ఎట్లా చెప్పేది? నా కోసం కదా. మిగతా ఆళ్వార్ల అవతారం అంటే ఒక తని, అది ఒక సపరేట్. తల్లి అవతారం సామాన్యమా? దేన్ని వదిలేసి వచ్చింది? అక్కడ భోగానుభవం. శ్రీవైకుంఠంలో ఎట్లా మిగతా ఆళ్వారు అట్లా కాదే. వీళ్ళు వడివారం మామలరగా వలవరిక మట్ట నిలవది
கூந்தல் மலர்மங்கைக்கும் மண்மடந்தைக்கும் కులవాయర్ కొడుందుக்கும் కేళ్వందన్నై. శ్రీదేవి నాచ్యార్ ఈ పక్క బూది కూర్మాతిం దివ్యలోకం తతురియ మణిమయం మండపం తత్రశేషం తస్మిన్ ధర్మాతిపీఠం దతుబరి కమలం చామన గ్రగనిత్య విష్ణం దేవి రిభూతాయ కనమలకం పాతికే వైనదేహ్యం చైనేశం ధ్వరపాలాం కుమదవదన విష్ణుభక్త భగవతి అని చెప్పి ఆ ప్రకారం శ్రీవైకుంఠంలో అంత అనుభవం ఉన్నప్పుడు వదిలేసి వచ్చింది కదా. ఎవరి కోసం వచ్చింది? నా కోసం వచ్చింది. ప్రతి ఒక్కరు చెప్పుకోవాలా. ఆ ప్రకారం మన భావన మనం చూసాడు, ఎంత మనసు ఎంత ప్రవర్తించలేదు, నా కోసం వచ్చింది. అందువల్ల ఈ పాట స్వయానుభవం, మనసుకి కాదు. అందువల్ల యమక్కాగవన్నో ఇంకా ఆండాలు అవతరిస్తాలని చెప్తారు. ఆశ్చర్యమైన విషయం. ఇంకా వ్యాఖ్యానం ఇంకా చూడలేదు. వ్యాఖ్యానంలో చాలా విషయాలు చెప్తారు. ఏంటనేది రేపు మనం చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జీ తుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. స్వామి చెప్పమ్మా. దాసోహం స్వామి. స్వామి అమ్మ వైకుంఠమో మంత్రం వల్లే భావించి భూలోకం పుణ్యాల వల్లే భావించిందా? ఏంటమ్మా? వైకుంఠమో మంచం వల్లే భావించి భూలోకమో విజయాల వల్లే భావించిందా? నాకు సరిగా అర్థం కాలేదమ్మా. అంటే అది ఎక్కువ వస్తుంది. ఆండాళమ్మ చెప్పమ్మా. వైకుంఠాన్ని మంచం వల్లే భావించి భూలోకాన్ని ఉయ్యాల వల్లే భావించిందా స్వామి? అదేగా ఉయ్యాలనే కదా పిల్లలు ఉంటారు. అదే స్వామి. మంచం భర్త కదా ఉంటాడు. అదే స్వామి. దాన్ని వదిలేసి ఇక్కడ వచ్చేసి సరే.